మంచిది చేరవచ్చిన మీకందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున వందనములు తెలియజేస్తుంటున్నాం. దేవుడు మనలందరినీ ప్రేమించి మరొక శ్రేష్టమైన పరిశుద్ధమైన దినాన్ని ఆయన సన్నిధిలో ఆరాధించుటకు, మహిమపరచుటకు, ఆయనను జ్ఞాపకం చేసుకొనుటకు దేవుడు మనకిచ్చిన ఈ చక్కటి అవకాశం బట్టి దేవునికి మొదటిగా వందనాలు తెలియజేస్తుంటున్నాను. ఆ రీతిగానే మరొక మారు మరి దేవుని యొక్క సన్నిధిలో ఆయన మాటలను అందించటకు గాను మరి సంఘ కమిటీ వారు మొదటిగా మరి నాకు ఇచ్చినటువంటి అవకాశం బట్టి కూడా సంఘ కమిటీ వారికి ధన్యవాదాలు తెలియజేస్తుంటున్నాను. అదేవిధంగా ఇలాగూ మరి సేవల్లో ముందుకెళ్ళుటకు మరి సంఘ కాపరిగా ఉన్నటువంటి రెవరెండ్ చార్లెస్ శాంతిరాజయ్య గారికి కూడా వందనాలు తెలియజేస్తుంటున్నాను. ప్రతి కమిటీకి కూడా వందనములు తెలియజేస్తుంటున్నాను. మంచిది, వాక్యాన్ని మనం విందాం. మరి నా గురించి మీకు అందరికీ తెలుసు, పరమాలో గ్రామంలో సేవ చేస్తున్నాను. ఆ రీతిగానే సంఘంలో అనేక ప్రాంతాల్లో అనేక సందర్భాలను బట్టి దేవుని పరిచర్లో వాడుకుంటున్న అవకాశాన్ని బట్టి దేవుని స్తుతిస్తూ మహిమపరుస్తున్నాను. మంచిది, మనం వాక్యాన్ని వినడానికంటే ముందు మనల్ని మనము సిద్ధపరచుకోవాలి. ఎందుకు అనంటే మనల్ని మనం సిద్ధపరచుకోకపోతే దేవుడు మనతో మాట్లాడడు. అంతే కదండి, దేవుడు మనతో, మీరు మాట్లాడట్లేదు, దేవుడు మనతో మాట్లాడాడు. కాబట్టి దేవుని సన్నిధిలో మనల్ని మనం సిద్ధపరచుకుంటే దేవుడు ఖచ్చితంగా మనతో ఏమవుతాడు, మాట్లాడతాడు. దేవుని మాటలు వినేటప్పుడు మన హృదయాలకు గుచ్చుకుంటున్నాయంటే ఖచ్చితంగా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు అనే విషయాన్ని మనం ఏం చేయాలా, జ్ఞాపకం పెట్టుకోవాలి. గడిచిన ఒక నెల 2 నెలల కిందట అనుకుంటుంది కదా, ఇలాగూ సంఘంలో మరలా అది వరకు వాక్యం చెప్పాను. అప్పుడు ఏం చెప్పానో ఎవరికైనా గుర్తుందా అన్న? నేను ఆ రోజు ఏం వాక్యం చెప్పాననేది ఎవరికైనా గుర్తుందా? ఉండుంటారు, అఫ్కోర్స్ కొంతమంది ఉండుంటారు, నేను కాదంటలేదు. కానీ అక్క ఓకే, దానికి ముందు మనం ఒక మెయిన్ రెఫరెన్స్ తీసుకుంటాం. ఎప్పుడైనా కూడా ఒక థీమ్ తీసుకుంటాము, దాని ప్రకారం మనం ధ్యానం చేస్తాం. ఆ థీమ్ ఏంటో చెప్తూ దాని కింద ఉన్నటువంటి విషయాల్ని మనము ఆలోచన చేస్తాం. ఎవరైనా అక్క? ఓకే, అవన్నీ మనం తీసుకున్న థీమ్ కింద ఉన్నటువంటి పార్ట్స్ అన్నమాట. సామెతల గ్రంథం 3వ అధ్యాయము మొదటి 2 వచనాలు. థ్యాంక్ యూ సునీల్ అన్న, థ్యాంక్ యూ. అక్కడ 3 విషయాలు మనకున్నాయి: దీర్ఘాయువు, సుఖ సంతోషము, తర్వాత ఆనందం. ఆ 3 మనకు కలగాలి అనంటే 5 విషయాలు మనం ఫాలో అవ్వాలని చూసాం. ఆ 5 విషయాలు ఏంటంటే పరిశుద్ధత, విశ్వాసము, కృతజ్ఞత, తర్వాత నీతి, తర్వాత అలా 5 విషయాల్ని ధ్యానం చేశాం. సో ఆ విధంగా ఆ రోజు ఆ వాక్యాన్ని మనం ధ్యానం చేయడం జరిగింది. కాబట్టి ఆ రోజు ఒక మాట చెప్పాం. దేవుని సన్నిధికి వచ్చినప్పుడు అతను ఒక మీటింగ్కి వెళ్తే ఎన్ని ముక్కలు నేర్చుకొచ్చుకున్నాడు? 3 ముక్కలు నేర్చుకొచ్చుకున్నాడు ఆ రోజు ఆ 3 ముక్కలు నేర్చుకొచ్చుకుంటే ఆ కుటుంబం ఏమైంది? ఆ రోజు కాపాడబడింది దొంగల చేతిలో నుంచి. ఇవన్నీ నేను ఎందుకు చెప్తా ఉన్నానంటే, వాక్యం మరలా మనం గుర్తుకోకపోతే విని కూడా వ్యర్థమే. ఎందుకు అనంటే వాక్యం మన హృదయంలో లేకపోతే, మన జీవితంలో లేకపోతే, మనం ఎంత భక్తితో బ్రతికినా కొన్నిసార్లు పాపంలో పడిపోయేటప్పుడు మనల్ని సరిచేయడానికి అవకాశం ఉండదు. కాబట్టి దయచేసి వాక్యాన్ని జాగ్రత్తగా వినడం కొరకు సిద్ధపడాలని మీకందరికీ మనవి చేస్తున్నాను. ఇలాగూ సేవకుడు ఒకసారి సంఘంలో నిలబడి వాక్యాన్ని బోధిస్తూ ఉన్నాడు. యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనం. మీరు చదవక్కర్లేదు, నేను చెప్తా ఉన్నాను. ఓకే, యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం అని ఒక అంశం తీసుకున్నాడు. అందులో ఆ వచనంలో ఏమనుందంటే దేవుని ప్రేమ గురించి ఉంటుంది. చెప్పండి, ఏ వచనము? రెఫరెన్స్ ఏంటి? యోహాను 3:16. అలా చెప్తా ఉన్నప్పుడు ఎప్పుడైనా కూడా సేవకులు కానీ వచ్చిన అతిథులు కానీ వాక్యాన్ని బోధించేటప్పుడు వాళ్ళు తీసుకున్న మెయిన్ రెఫరెన్స్ని ఏం చేస్తారంటే మరలా రిపీట్ చేసి దాని కింద ఉన్న విషయాలను ఏం చేస్తారు, ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు. సో అలా ఆ సేవకుడు మాటికి తన ఆ ప్రేమ గురించి చెప్తూ ఉన్నప్పుడు మధ్యలో యోహాను 3:16 చెప్పండి, యోహాను 3:16 అని రిపీట్ చేసుకుంటూ ఉండేవాడంట.
ప్రతిసారి యోహాను 3:16 యోహాను 3 ఒక అంశం చెప్పేది, ఆ వాక్యం రిపీట్ చేసేది. ఇలా యోహాను 3:16 యోహాను 3:16 అని చెప్పుకుంటూ పోతా ఉంటే మధ్యలోకి వెళ్ళి ఒక అతను లేచాడంట కోపంతో. లేచి, ఏం సార్ నీకు తెలివుందా, బుద్ధిందా, ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని అన్నాడంట. అంటే పాస్టర్ గారికి ఏం అర్థం కాలేదు. నేనేందా వాక్యం చెప్పుకుంటూ పోతుంటే ఆయన మధ్యలో లేచి ఉంటే లే నువ్వు నా గురించి చెప్తున్నావు అని అన్నాడంట. ఏమన్నాడు? నీ గురించి నేనెందుకు చెప్తానయ్యా అంటే నా పేరు యోహాన్ అని నీకు తెలుసు కదా అని అన్నాడంట. ఏం పేరంట? యోహాన్ నా పేరు తెలుసు కదా అంటే యోహాన్ అయినా నాకు 3 భార్యలు ఉండరని నీకు తెలిసినట్టుంది అని అన్నాడంట. ఏమన్నాడు? యోహాన్ అయినా నాకు ఎంతమంది 3 భార్యలు అని తెలిసినట్టు అంటే నా 3 భార్యలకు మొత్తం కలిపి 16 మంది పిల్లలు ఉండరని చెప్పి తెలుసు కదా నీకు అన్నాడంట. యోహాను అతని పేరు, అతనికి 3 అసలు పాస్టర్ గారికి తెలియదు. కాకపోతే ఏంటి, తీసుకున్న అంశం మీద ఆయన బోధిస్తూ ఉన్నాడు. నేను ఎందుకు చెప్తా ఉన్నానంటే వాక్యము ఎవరినో ఒకరిని ఏం చేస్తా అంటే కదిలిస్తుంది. కాబట్టి దాన్ని మనము నెగిటివ్గా ఆలోచన చేయకుండా పాజిటివ్గా తీసుకొని మన జీవితంలో ఏం చేయాలా, ఇంప్లిమెంట్ చేసుకోవాలని మీకు మనవి చేస్తుంటున్నాను. మంచిది, వాక్యంలోకి వెళ్దాం. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయము 10-11 వచనాలు. వెంటనే సహోదరులు రాత్రివేళ పౌలును సీలను బెరయకు పంపించిరి. వారు వచ్చి యూదుల సమాజ మందిరములో ప్రవేశించిరి. వీరు తెస్సలోనికలో ఉన్న వారి కంటే గనులయుండరి గనుక ఆసక్తితో వాక్యమును అంగీకరించి పౌలును సీలయును చెప్పిన సంగతులు అలాగూ ఉన్నవో లేవో అని ప్రతిదినమును లేఖనములు పరిశోధించుచు వచ్చిరి. ఇక్కడ మనకు ఒక సంఘము కనబడుతూ ఉంది. ఆ సంఘం ఏంటయ్యా అంటే బెరయా సంఘం. ఏ సంఘం అండి? బెరయా సంఘం. ఈ బెరయా అనేటువంటి ఈ మాట ఈ అపోస్తుల కార్యంలోనే రాయబడి ఉంది. అందులో కూడా 3 సార్లే రాయబడింది. మీరు ఒకవేళ చదవగలిగితే 20వ అధ్యాయం 1వ వచనము, తర్వాత ఇంకా 20వ అధ్యాయం 4వ వచనం, 3 సార్లే బెరయా అని మాత్రం రాయబడింది. కానీ ఈ సంఘము చాలా విశ్వాసముతో దేవునిలో ఎదిగినటువంటి సంఘముగా మనకు కనబడుతూ ఉంది. కాబట్టి ఈ సంఘము, ఈ బెరయా సంఘము గ్రీసు దేశంలో ఉంది. ఈ తెస్సలోనిక సంఘానికి దాదాపు ఒక 50 మైళ్ళ దూరం, అంటే దాదాపు ఒక 70-75 కిలోమీటర్ల దూరంలో ఈ తెస్సలోనిక సంఘానికి బెరయా ఉన్నది. ఇప్పుడు బెరయా అని అంటూ ఉన్నారు. కాబట్టి ఈ బెరయా సంఘములో ఉన్నటువంటి విశ్వాసుల గురించి, సంఘం గురించి ఈరోజు మనము ధ్యానం చేద్దాం. కాబట్టి ఈ బెరయా అనేటువంటి సంఘస్థులు ఎలా ఉంటున్నారో, ఏ విధంగా ఉంటున్నారో, ఎలా బ్రతుకుతూ ఉన్నారో, ఆ సంఘం నుంచి మనం ఏం నేర్చుకోవాలి, ఎలా ఉండాలి అన్నటువంటి మన విషయాల్ని ధ్యానం చేద్దాం. ఈ అపోస్తుల కార్యములు రాసినటువంటి వ్యక్తి లూకా. ఎవరండి? లూకా. ఇది లూకా 2వ పుస్తకం. మొదటి పుస్తకం లూకా సువార్త, 2వది అపోస్తుల కార్యములు రాశాడు. తర్వాత అపోస్తుల కార్యములు అనేది మొదటిగా దీన్ని ఏం చేశారు అనంటే పరిశుద్ధాత్మ కార్యములని పెట్టడం కొరకు ప్రయత్నం చేశారు. ఈ పుస్తకం పేరు పరిశుద్ధాత్మ కార్యములు అని. కానీ దాని తర్వాత దీన్ని అపోస్తుల కార్యములు అనే బుక్ పేరుగా మార్చారు. అపోస్తులు అంటే ఎవరు? అపోస్తులు అంటే పంపబడిన వారు. అందులో ఉన్నవారు ఎవరంటే యేసు ప్రభు యొక్క శిష్యులు. యేసు ప్రభు యొక్క శిష్యులు అంటే అపోస్తులు అంటే వాళ్ళు చేసిన కార్యములు, చేసిన పనులు ఏమై ఉన్నావో ఈ పుస్తకంలో మొత్తము రాయబడి ఉంటాయి. ఈ పుస్తకంలో మొత్తం రాయబడి ఉంటాయి. అయితే ఈ పుస్తకము 2 భాగాలుగా విభజిస్తే 10-11 అధ్యాయం వరకు ఒకరున్నారు, 11వ అధ్యాయం నుంచి ఇంకొకరు కనబడతారు. 10-11 వరకు యేసు ప్రభు వారి శిష్యులు ఈ యొక్క అపోస్తుల కార్యంలో అప్పటి వరకు బాగా కనబడతారు, అంటే అప్పటి వరకు అక్కడ. తర్వాత 11-12 అధ్యాయులు అంటే సగం నుంచి ఈ పుస్తకంలో అపోస్తులైన పౌలు మనకు కనబడుతూ వస్తూ ఉంటాడు. కాబట్టి దీన్ని 2 పార్ట్గా చేసుకుంటే అపోస్తుల కార్యం మొదటి నుంచి 10-11 అధ్యాయాలు లేకపోతే 12 అధ్యాయాల వరకు యేసు ప్రభు వారి శిష్యులు కనబడుతూ ఉంటారు. దాని తర్వాత అపోస్తులైన పౌలు కనబడుతూ ఉంటాడు. సో ఇది ఈ యొక్క గ్రంథం యొక్క వివరణ. తర్వాత ఈ అపోస్తుల కార్యములో 10వ అధ్యాయం 11వ అధ్యాయం 12వ వచనం వరకు ఈ సువార్త ప్రకటించబడింది. అయితే ఈ సువార్త ఎవరు ప్రకటించారని వింటూ ఉన్నాం? యేసు ప్రభు యొక్క శిష్యులు. అయితే వీళ్ళందరూ ఏం చేశారంటే యేసు ప్రభు యొక్క శిష్యులు యూదులకు ప్రకటించారు, సువార్తనంతా యూదులకు ప్రకటించారు. ఆ పేతురు
అయిపోయిన తర్వాత పదవ అధ్యాయం 11వ అధ్యాయంలో పేతురు ఎండ్ అయిపోతాడు. దాని తర్వాత పౌలు వచ్చి అన్యులకు సువార్తను ప్రకటించాడు. అందుకే అపోస్తుల కార్యములు 10వ అధ్యాయం 1వ వచనం చదివితే అక్కడ ఒక వ్యక్తి కనబడతాడు మనకు. ఎవరు? కొర్నేలి. సో కొర్నేలి మొదటిగా యూదుడు కానటువంటి అన్యుడు యేసుప్రభు రక్షకుడు అంగీకరించినటువంటి వ్యక్తి. అంటే యూదుడు కానటువంటి వ్యక్తిలో మొదటిగా యేసుప్రభుని అంగీకరించినటువంటి వ్యక్తి కొర్నేలు. సో ఎందుకు అనేది మనం అంతా ఆ తర్వాత చదివితే అర్థమవుతుంది. ఎందుకు అంటే ఆ పౌలు ఈ భూమిని లేకపోతే ఆయన సువార్త చేసేటప్పుడు అన్యులకు ఎక్కువ సువార్త ప్రకటించి వచ్చాడు. అప్పటి వరకు అన్యులకు సువార్త ప్రకటించబడలేదు. సో అందుకే కొర్నేలు మొదటిగా యేసు ప్రభువుని నమ్ముకున్న అన్యుడిగా మనము ఈ గ్రంథంలో మనము చూస్తూ వస్తాం. కాబట్టి ఈ పుస్తకంలో యేసు ప్రభు గురించినటువంటి లేకపోతే ఆయన చేసినటువంటి కార్యములు కానీ లేకపోతే ఎలా ఉండాలన్నటువంటి విషయాలన్నీ సగం నుంచి పౌలు, అంతకుముందు ఎవరు ప్రకటిస్తూ వచ్చారు? అపోస్తులు అనగా యేసుక్రీస్తు యొక్క శిష్యులు ప్రకటిస్తూ వచ్చారు. సో ఇది ఈ గ్రంథం యొక్క వివరణ గురించి ఆలోచన చేస్తే కిందికి మనం 10వ వచనము చదివితే, వెంటనే సహోదరులు రాత్రివేళ పౌలును శీలను బెరయకు పంపిరి. ఎందుకు వాళ్ళు రాత్రివేళ బెరయకు పంపారని చూస్తే మీరు 17వ అధ్యాయం నుంచి కొన్ని విషయాలు చదివితే అక్కడ కొన్ని కనబడతా ఉంటాయి. 4వ వచనం, వారిలో కొందరు భక్తిపరులు గ్రీసు దేశస్తులు చాలామంది ఘనత గల స్త్రీలు అనేకులు ఒప్పుకొని పౌలుతో శీలతో కలుసుకుంది. అయితే యూదులు మస్తరపడి యూదులు మస్తరపడి తర్వాత పని పాటలు లేక తిరుగు కొందరు దుష్టులు వెంట పెట్టుకుని గుంపు కూర్చి పట్టణమెల్లా అల్లరి చేయుచు యాసోను ఇంటి మీద పడి వారిని జనుల సభ ఎదుటకు తీసుకొని వచ్చుటకు ప్రయత్నము చేశారు. ఎవరిని? పౌలుని, శీలను. వాళ్ళు సువార్త ప్రకటిస్తూ ఉంటే మేము ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతంలో మీరెవరు సువార్త ప్రకటించినప్పుడు మీరు ఎలాంటి వాళ్ళని పౌలు శీలను గురించి వారు మత్సరపడి వారిని కొట్టాలనే ఉద్దేశంతో వారు ప్రయత్నం చేస్తూ ఉన్నప్పుడు 6వ వచనం, అయితే వారు కనబడనందున యాసోను కొందరు సహోదరులను ఆ పట్టణం అధికారుల దగ్గర ఈడ్చుకొని పోయి, భూలోకమును తలక్రిందులు చేసిన వీరు ఇక్కడికి కూడి వచ్చి ఉన్నారు, యాసోను వీరిని చేర్చుకొని ఉన్నాడు, వీరందరూ యేసు అను వేరొక రాజున్నాడని చెప్పి కైసరు పట్టణంలో విరోధంగా నడుచుకుని వారని కేకలు వేసిరి. ఈ మాటలు వినుచున్న జనసమూహం పట్టణం అధికారులు కలవరపరిచిరి. వారు యాసోను వద్దకు మిగిలిన వారిని యుద్ధను జామీని తీసుకొని వారిని విడుదల. సో యూదులందరూ పౌలును శీలను కొట్టాలని ప్రయత్నం చేసినప్పుడు వాళ్ళు ఏం చేశారంటే అక్కడ ఉన్నటువంటి శిష్యులు, తెస్సలోనిక సంఘం శిష్యులు ఏం చేశారంటే వాళ్ళు బెరయకు పంపిరి. ఇదంతా జరిగేది ఎక్కడంటే తెస్సలోనిక సంఘంలో 17వ అధ్యాయం 1వ వచనంలో అక్కడ వాళ్ళు ఉన్నట్టు మనకు కనబడుతుంది. అక్కడి నుంచి వీళ్ళు ఎక్కడికి వచ్చారు? బెరయకి వచ్చారు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే వీరు బెరయకు వచ్చిన సమయం ఎప్పుడు? వీళ్ళు బెరయకు వచ్చినటువంటి సమయం ఎప్పుడు వచ్చారని రాయబడింది అక్కడ మనకు. ఏమనుంది? రాత్రివేళ పౌలు శీలయోను బెరయకు వచ్చింది. వాళ్ళు రాత్రివేళ వచ్చిన తర్వాత వాళ్ళు నిలబడి ప్రసంగించడం మొదలుపెట్టారంట పౌలు యూసులు. ఎక్కడ? సమాజ మందిరంలో. ఆనాడు యూదులు ఉన్నటువంటి కాలంలో ఇలాగ మనలాగా చర్చెస్ ఉండేటివి కాదు. ఒక ప్రత్యేకమైన ప్రదేశం ఉండేది. అక్కడ నిలబడి అలాగ అందరికీ ప్రకటించేటువంటి వారు. ఆ నిలబడి ప్రసంగించేటువంటి ప్రాంతమే మనం ఏమంటామంటే సమాజ మందిరము అని అంటాం. సో అలా ప్రసంగిస్తున్నటువంటి టైంలో అందరూ వాక్యం వింటున్నారంట. ఎప్పుడు ప్రసంగిస్తున్నారు? ఏ టైంలో ప్రసంగిస్తున్నారు? ఇప్పుడు ఏ టైంలో దేవుని వాక్యం చెప్తున్నారు వాళ్ళు? రాత్రివేళ. ఎప్పుడండి? మనం ఏం చేస్తాం? రాత్రివేళ ఏం చేస్తుంటాం? మనం పడుకుంటాం. ఎవరైనా మధ్యరాత్రి 11-12 గంటలకు వచ్చి, అమ్మ మీరు లేయండి, అయ్యా మీరు లేయండి, కూర్చొని మీటింగ్ పెడదామంటే మీరు ఏమంటారు? నీకేం పని పాటలు లేదా? ఎప్పుడు పడితే ఎప్పుడు వచ్చి వాక్యం చెప్తా ఉన్నావు, ఎప్పుడు పడితే ఎప్పుడు వచ్చి మాటలు చెప్తా ఉన్నాను. పోనీ అలా కాదు, వదిలేసండి. ఒకవేళ ఇప్పుడు నేనే వాక్యం చెప్పేటప్పుడు ఒక 10 నిమిషాలు ఎక్కువ తీసుకున్నాను అనుకోండి, మీకు ఏమవుతుంది? జనరల్గా ఏమవుతుంది మనుషులుగా, అంటే నన్ను కూడా అనుకోండి, జనరల్గా ఏమవుతుంది మనుషులంగా? కోపం వస్తుంది. ఎందుకు ఇంతసేపు చెప్తారా? ఎవరన్నా వాక్యం 10 నిమిషాలు చెప్పాలా, ముగించాలి, అంతే. 10 నిమిషాలు చెప్పాలా, ముగించాలా, ఇంతసేపు చెప్తారా అనేటోళ్ళు కొంత అనుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. కానీ ఇక్కడ బెరయకు వాళ్ళు వచ్చినప్పుడు రాత్రి వేళ సమయం ముందు సమాజ మందిరం నిలబడి వాక్యాన్ని ప్రకటిస్తున్నప్పుడు అందరూ వచ్చి నిలబడి వింటున్నారంట. ఎంత గొప్ప విషయమో చూడండి. వాళ్ళకు ఎంత ఆశ ఉంటే దేవుని పట్ల, దేవుడు అంటే ఎంత భక్తి ఉంటే, ఎంత భయం ఉంటే వాళ్ళు ప్రసంగిస్తున్నప్పుడు వచ్చి వింటూ ఉన్నారో మనము అర్థం చేసుకోవచ్చు. కాబట్టి దేవుని సంగమా,
వాక్యం మనం ప్రకటిస్తున్నప్పుడు ఎప్పుడైనా సరే మనం రెడీగా ఉండాలి. దేని కొరకు? వినడం కొరకు. అందుకే సమయమందును అసమయమందును వీళ్ళు ప్రకటిస్తూ ఉన్నారు, కానీ వినడానికి మనము కూడా సిద్ధముగా ఉన్నారు. మనం అందుకే దేవుని వాక్యం అంటుంది, వినుటకు ఏం చేయాలంట? వినుటకు, గట్టిగా చెప్పాలి, వినుటకు వేగిరపడాలి. మాట్లాడుటకు అంటే ఇది తక్కువ, ఇది ఎక్కువ సమయం ఇవ్వాలి మనం. కానీ కొన్నిసార్లు మన జీవితంలో ఇది ఎక్కువ సమయం, దీనికి తక్కువ సమయం ఉంటుంది. కాబట్టి వినుటకు మనం ఎక్కువగా వేగిరపడాలి. వీళ్ళు ఆ రాత్రి వేళ సమయం ముందు వాక్యం ప్రకటిస్తున్నప్పటికీ వాళ్ళు కూర్చొని వాళ్ళు ప్రకటిస్తున్నటువంటి మాటలు వింటూ వస్తూ ఉన్నారంట. కాబట్టి అక్కడ 11 వచనం, వీరు తెస్సలోనికలో ఉన్న వారికంటే గనులై ఉండ్రి. తెస్సలోనిక అనే సంఘము కంటే వీళ్ళు ఎలా ఉన్నారంట అండి? గనులై ఉన్నారు. వీళ్ళు గనులై ఉన్నారు అని అంటే బహుశా మనకు వాళ్ళు ధనంలో కావచ్చు, ఇంకా దేంటైనా ఘనంగా ఉండవచ్చు. కానీ ఇక్కడ మనం మాట్లాడుకుంటున్న విషయాలు ఏంటంటే వాక్యం గురించి, లేకపోతే దేవుని గురించి మాట్లాడుతున్నాం. అంటే తెస్సలోనిక ఉన్న సంఘము కంటే ఆత్మీయతలు ఎలా ఉన్నారు? చాలా బలమైన వారుగా, ఘనమైన వారుగా ఉన్నారు. అసలు తెస్సలోనిక సంఘంలో ఎంత ఘనంగా ఉందని ముందు మనం చూస్తే బెరయ సంఘము ఇంకా ఎంత ఘనంగా ఉందో మనకు అర్థమవుతుంది. కాబట్టి తెస్సలోనిక సంఘము ఎంత ఘనంగా ఉందో ఒకసారి మీరు తెస్సలోనిక రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము కొన్ని వచనాలను మనం అక్కడ నుంచి చదువుదాం, లేకపోతే 2వ వచనం నుంచి చదువుదాం. ఆ సంఘము ఎలా ఉందనేది మనకు అర్థమవుతుంది. ఇప్పుడు విశ్వాసముతో కూడిన మీ పని ఎలా ఉన్నారంట? మొదటిది విశ్వాసంతో కూడిన, విశ్వాసంతో వాళ్ళు విసుగగా పనిచేస్తున్నారంట. ఎవరి కొరకు? దేవుని కొరకు. ఎంత పని ఉన్నా కూడా, ఎంత ఇదిగా ఉన్నా కూడా దేవుని పై విశ్వాసం వస్తూ, నమ్మకం వస్తూ, పనిచేస్తూ వస్తున్నారంట. ఏ సంఘం అండి? తెస్సలోనికలో ఉన్నటువంటి సంఘం. 2వ మాట, ప్రేమతో కూడిన మీ ప్రయాస. దానికి ఒక పని చేయడానికంటే దానికి ముందు ఒక క్యాప్షన్ ఉంది. మొదటిది విశ్వాసము, 2వది ప్రేమతో వాళ్ళు ఉంటూ ఉన్నారంట. ప్రేమతో ప్రయాసపడుతున్నారంట. ఎవరి కోసము? దేవుని కోసము, సంఘం కోసము వారు ప్రయాసపడుతున్నారు. ఈనాడు దేవుని కోసం పనిచేయడంలో, దేవుని కోసం ప్రయాసపడడంలో కొన్నిసార్లు విసుగు మనకు వస్తుందేమో, బాధ అనిపిస్తుందేమో, ఇబ్బంది అనిపిస్తుందేమో, లేకపోతే చిరాకు అనిపిస్తుందేమో. వాళ్ళు ఎంత పని చేస్తున్నా వారు ప్రేమతో చేస్తున్నారంట. ఎవరి కొరకు చేస్తున్నారు? దేవుని కొరకు, సంఘము కొరకు వాళ్ళు ప్రేమతో వాళ్ళు పనిచేస్తున్నారు. తర్వాత మన ప్రభు అయిన యేసుక్రీస్తు నిరీక్షణతో కూడిన మీ ఓర్పు. నిరీక్షణతో కూడిన మీ ఓర్పు. ఆ మాటలు వినడానికి చాలా తక్కువగా ఉంటాయి, కానీ లోతుగా ఆలోచన చేస్తే చాలా అమూల్యమైనటువంటి సత్యాలు మనం బయటకు వస్తాయి. ప్రేమతో కూడిన ప్రయాస అంటే అంత ఈజీ కాదు. పదే పని చేయాలంటే, సంఘములో కానీ దేవుని కొరకు చేయాలంటే మనకు ఆ ఓపిక, సహనము రాదు. అంతెందుకు ఇంట్లో ఎవరైనా పదే 2-3 పనులు చెప్తే విసుగ్గుంటాం మనం. కారణం ఏంటి? నాకే చెప్తావా, ఇంకెవరు లేరా అనేటోళ్ళు కొంతమంది ఉండొచ్చు. కానీ వాళ్ళు ఎంత ఉన్నా కూడా ఏం కాలేదంట, విసుగ్గోలేదు. వాళ్ళు చేసే ప్రతి పని ప్రేమతో చేస్తూ వస్తున్నారంట. ఇది నా ప్రభు కొరకే కదా, నా సంఘము కొరకే కదా అని చేస్తూ వస్తున్నారంట. కాబట్టి ఈ 3 లక్షణాలు ప్రాముఖ్యంగా తెస్సలోనిక సంఘంలో కనబడుతూ ఉన్నాయి. మొదటిది విశ్వాసంతో కూడిన మీ పని, 2వది ప్రేమతో కూడిన మీ ప్రయాసము, నిరీక్షణతో కూడిన మీ ఓర్పును నేను చూసి అని అంటున్నాడు పౌలు. మేము తండ్రి అయిన దేవుని ఎదుట మానక జ్ఞాపకము, వారు చేసే పనులను బట్టి పౌలు అంటున్నాడు, మేము జ్ఞాపకం చేసుకుంటున్నారయ్యా, మీరు చాలా నమ్మకమైనటువంటి వారు, విశ్వాసం ఉన్నటువంటి వారు, ఓర్పుతో ఉన్నటువంటి వారు, దేవుని కోసం ప్రయాసపడినటువంటి వారని మరలా మేము ఏం చేస్తున్నామంట? జ్ఞాపకం చేసుకుంటున్నామని పౌలు ఆ తెస్సలోనిక సంఘం గురించి చెబుతూ ఉంటూ ఉన్నాడు. ఈ సంఘమే ఇట్లుంటే దీనికంటే ఘనమైన సంఘం అంట ఏది? బెరయ సంఘం. ఇంకా ఆలోచన చేయండి, దీనికి డబల్ పోర్షన్ లాగా, లేదా డబల్గా వీళ్ళు ఉంటారని అర్థం చేసుకోవచ్చు. అప్పుడు దేవుని బిడ్డలారా, మనం ఉన్నటువంటి దేవుని యొక్క సంఘములో మనం ఎలా ఉండాలంటే విశ్వాసంతో, ఓర్పుతో, నిరీక్షణతో దేవుని కోసం పనిచేసేటువంటి వారముగా ఉండాలనేది దేవుడు కోరుతూ ఉంటున్నాడు. కాబట్టి ఈ తెస్సలోనిక సంఘము కంటే వీరు గనులైనరే అని అంటే అంతకంటే విలువైనటువంటి వారుగా, అంతకంటే
ఎక్కువగా ప్రయాసపడిన వారుగా, అంతకంటే నిరీక్షణతో కూడినటువంటి విశ్వాసంతో ఉన్నటువంటి ఈ సంఘము చాలా ఘనమైన సంఘముగా ఎంచబడుతూ ఉన్నది. అయితే ఈ సంఘములో ఉన్న ఒక 3-4 విషయాలు నేను చెప్పి ఈరోజు ప్రసంగాన్ని ముగిస్తాను. ఒకసారి 11వ వచనంలో వారి కంటే గనులైరు గనక ఆసక్తితో వాక్యమును, మొదటి మాట, ఈ సంఘము దేవుని యొక్క సన్నిధిలో వాళ్ళు ప్రసంగిస్తున్నప్పుడు ఆసక్తితో వాక్యమును ఏం అంగీకరించారండి? ఆసక్తితో వాక్యమును అంగీకరించారు. దేవుని బిడ్డలారా, దేవుని వాక్యము మనం వినేటప్పుడు మనం అంగీకరించాలి, అంగీకరించి నడుచుకోవాలి, అంగీకరించి ఆ ప్రకారం మనం చేయాలి. అది కూడా ఏదో వింటున్నాం పోదన్నట్టు కాదు. ఆసక్తి అంటే అర్థం ఏంటి? చాలా చాలా ఇంట్రెస్ట్, చాలా చాలా శ్రద్ధ. ఆసక్తి అంటే ఇంకా మన భాషలో అర్థం అవ్వాలంటే, పండగ వచ్చినప్పుడు మనం ఎంత ఇంట్రెస్ట్తో మనం బట్టలు కొనుక్కుంటామో, పండగ వచ్చినప్పుడు లేకపోతే మన వాళ్ళు వచ్చినప్పుడు ఎంత ఇంట్రెస్ట్గా వాళ్ళని చూసుకుంటామో, లేకపోతే మనకి ఇష్టమైన పని చేసినప్పుడు ఎంత ఇంట్రెస్ట్గా మనం చేస్తామో, అంత ఇంట్రెస్ట్తో ఏం వినాలంట? ఏం వినాలండి? ఇక్కడ బ్రదర్స్ ఎవరు మాట్లాడట్లేదు. ఏం వినాలి? వాక్యము వినాలి. ఎందుకంటే విశ్వాసంగా దేవుని మందిరానికి వచ్చే దేనికోసం? మనము వాక్యం వినడం కోసమే, వాక్యం ద్వారా మన జీవితాన్ని కట్టుకోవడం కోసమే. ఆ వాక్యమే మన జీవితంలో లేకపోతే మనం మందిరానికి వచ్చి కూడా వృధానే. వీరు ఆసక్తితో వాక్యం వింటూ ఉన్నారంట. మనం వాక్యాన్ని వినడానికి ఇష్టపడాలి, వాక్యాన్ని చదవడం కొరకు ఇష్టపడాలి, వాక్యాన్ని మనము పఠించడం కొరకు ఇష్టపడాలి. కాబట్టి వాక్యముతో వాళ్ళు ఆసక్తితో అంగీకరించడని చూస్తూ ఉంటున్నాం. మన వాక్యం వినేటప్పుడు ఎలా ఉండాలంటే, మనకందరికీ స్పాంజ్ తెలుసు కదా, స్పాంజ్ ఉంటుంది కదా ఒకటి. ఆ స్పాంజ్ నీళ్ళల్లో ముంచినప్పుడు ఆ స్పాంజ్ ఏం చేస్తుంది? నీళ్ళని యాక్సెప్ట్ చేస్తుంది. అంటే ఇప్పుడు వాటర్ ఎవరు? నీళ్ళు ఎవరు? ఇప్పుడు వాక్యము. కాబట్టి మనము స్పాంజ్ లాంటి వాళ్ళము. కాబట్టి వాక్యాన్ని ఏం చేయాలంటే మనం అంత రిసీవ్ చేసుకోవాలి. మనం ఎంత మట్టుకు ఆ స్పాంజ్ ఒక్కసారి నీళ్ళలో మూస్తే కంప్లీట్గా ఎక్కడ కూడా గ్యాప్ లేకుండా ఏం చేస్తుంది? అది వాటర్ని రిసీవ్ చేసుకుంటుంది. వాక్యం వినేటప్పుడు మన హృదయంలో కూడా అలాగూ నింపబడాలి. కానీ ఈనాడు చాలా మందిలో ఆ వాక్యాన్ని అనుభవించుకోవడం కొరకు, వాక్యాన్ని వినడం కొరకు ఇంట్రెస్ట్ లేదు. ఈ బెరయ సంఘములో మధ్యరాత్రి వేళ ప్రసంగిస్తున్నప్పటికీ ఆ టైంలో నిద్ర వస్తుందిలే, ఏం చెప్తావులయ్యా, సరే రమ్మన్నాం కాబట్టి కొద్దిసేపు చెప్పండి అని అనలే వాళ్ళు. రాత్రివేళ సమయం కూడా చాలా చాలా ఇంట్రెస్ట్గా వాళ్ళు వాక్యాన్ని వింటూ ఉన్నారంట. ఇంకా మనకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే, మనం సీరియల్ చూసేటప్పుడు ఎప్పుడైనా ఎవరైనా వచ్చి డిస్టర్బ్ చేశారనుకోండి, డిస్టర్బ్ చేసిన వాళ్ళకు ఉంటుంది ఇక వాళ్ళ పని. ఒకవేళ అప్పటికి పని విన్నా ఆ సీరియల్ అయిపోయిన తర్వాత నన్ను వినేటప్పుడు ఇట్లా డిస్టర్బ్ చేయొద్దని కొంతమంది గొడవపడ్డ వాళ్ళు కూడా ఉంటారు కదండి. సీరియస్గా మనం మన వ్యక్తిగత పనులు ఎంత ఇంట్రెస్ట్గా చేస్తామో వాక్యాన్ని అలా వినాలి. అందుకే లూకాసు వార్త 11వ అధ్యాయం 27వ వచనంలో ఒక మాట ఉంటూ ఉన్నది. లూకాసు వార్త 11వ అధ్యాయం 27వ వచనం. ఆయన ఈ మాటలు చెప్పుచుండగా సమూహములోనున్న ఒక స్త్రీ ఆయనను చూచి, నిన్ను మోసిన గర్భమును నీవు కుడిచిన స్తనములను ధన్యములైనవని కేకలు వేసి చెప్పగా ఆయన అంటున్నటువంటి మాట, ఆయన అవును కానీ దేవుని వాక్యం విని గైకొన్న వారు మరి ఆయనకు జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులు లేకపోతే ఆయన మోసినటువంటి గర్భము చాలా ధన్యమైనదని మాట్లాడుతూ ఉంటే ప్రభు అంటున్నట్టు మాట, అది కాదు ధన్యత. ఏంటి ధన్యత? వాక్యాన్ని వినడము ధన్యత. చూసారండి ఎంత గొప్ప మాటలు మనం అర్థం చేసుకోవచ్చు. వాక్యాన్ని విని దాన్ని గైకొనువారు ఏం చేయాలంట? విని మళ్ళీ విడిచిపెట్టకూడదు. వాక్యాన్ని విని గైకొనివారు మరియు ధన్యులని దేవుని వాక్యం సెలవుస్తుంది. ఇప్పుడు అర్థం చేసుకోవచ్చు దేవుడు వాక్యానికి ఎంత ప్రాముఖ్యత ఇచ్చాడు అనేది. నా ప్రియ దేవుని సంగమా, దేవుని వాక్యం మనల్ని జీవితాల్ని పాపములో పడనీయకుండా చేస్తుంది. అందుకే నీ ఎదుట నేను పాపము చేయకున్నట్లు నా హృదయంలో నీ వాక్యమును ఉంచుకొని ఉన్నాను. దాని అర్థము మనము పాపము చేయకుండా ఉండాలంటే మనలో ఏముండాలి? వాక్యం ఉండాలి. ఏముండాలండి? చెప్పాలి. ఏముండాలి? వాక్యం ఉండాలి.
వాక్యం విన్నప్పుడు చెడ్డ ఆలోచనలు వచ్చాయనుకోండి, వాక్యం నేను హెచ్చరిస్తుంది. ఏమని? ఒక స్త్రీని లేకపోతే ఒక పురుషుణ్ణి మోహపు చూపుతో చూస్తే అది వ్యభిచారం అని నీకు గుర్తు చేస్తుంది. దొంగతనం చేసామనుకోండి, వాక్యం నీలో ఉంది, ఏమని? దొంగిలకూడదని ఆ వాక్యం నేను ఏం చేస్తుంది? హెచ్చరిస్తుంది. అబద్ధం చెప్పకూడదు, అబద్ధాలు చెప్తున్నప్పుడు వాక్యం నేను హెచ్చరిస్తుంది. అబద్ధములు ఆడకూడదు, అబద్ధములకు జనకుడు సాతానుడని. ఇలాంటి వాక్యాలన్నీ మన హృదయంలో పెట్టుకుంటే ఎక్కడ ఏ తప్పు చేస్తున్నా, ఏ పాపం చేస్తున్నా అది మనల్ని హెచ్చరించి సరిచేస్తుంది. వాక్యం లేకపోతే ఆటోమేటిక్గా ఎక్కడ పడిపోతాము? పాపంలో పడిపోతాం. నిన్ను మోసిన గర్భము ధన్యురాలు అని అంటూ ఉంటే అంతకు మించిన మాట ప్రభువు చెప్తున్నాడు. అంతకు మించిన ధన్యత ఏంటయ్యా అంటే వాక్యమును విని గైకొన్న వారు ఇంకా ఎక్కువ ధన్యులు అంట. దేవుని బిడ్డలారా, మనం వాక్యాన్ని వినే వారముగా ఉండాలి, పఠించే వారముగా ఉండాలి, ధ్యానించే వారంగా ఉండాలి. అలా ఉంటే మనము వాక్యము మన జీవితంలో మన జీవితాన్ని సరిచేస్తుంది, సరిదిద్దుతుంది. కానీ ఈనాడు చాలామందిలో వాక్యమ కరువైపోతూ ఉంది. కొన్ని దినములు అయిన తర్వాత ఈ వాక్యం మనకు కనుమరుగైపోయేటువంటి పరిస్థితులు రావచ్చు. ఈ బైబిలే మన ఎదుట ఉండకుండా ఉండవచ్చు. మనం ఇంకా మన రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు చాలా ధన్యులు. కొన్ని ప్రాంతాల్లో ఆల్రెడీ యాంటీ కన్వర్షన్ బిల్లును పాస్ చేసి ఆటోమేటిక్గా ఎక్కడెక్కడ చర్చెస్ కట్టుకోకుండా, ఎక్కడెక్కడ ఆరాధన చేయకుండా ఆయా ప్రాంతాల్లో స్టాప్ చేసేసారు. ఇంకా మన దగ్గర ఇది ఉందంటే, ఈ మాటలు మన దగ్గర ఉంటున్నాయంటే మనం ఇంకా ధన్యులమని అర్థం చేసుకోవాలి. కాబట్టి ఉన్నప్పుడే విని అంగీకరించి ఆ ప్రకారం మనము నడుచుకోవాలని తెలియజేస్తున్నారు. కాబట్టి వాళ్ళు ఆ రాత్రిల సమయం వాక్యం చెప్తున్నా చాలా ఇంట్రెస్ట్తో ఏం చేస్తున్నారంట? వాక్యాన్ని అంగీకరించరి, ఆసక్తితో వాళ్ళు వింటూ అంగీకరించరని చూస్తూ వస్తున్నాం. యాకోబు రాసిన పత్రిక మొదటి అధ్యాయం యాకోబు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 21వ వచనం ఒకసారి చదువుదాం. యాకోబు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 21వ వచనం. అందుచేత సమస్త కల్మషమును విర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు గల శక్తి గల వాక్యమును సాత్వికముతో ఏం చేయాలంట? దేనికోసం అంగీకరించాలంట? దేనికోసం అంగీకరించాలి వాక్యాన్ని? మోసపుచ్చుకొనకుండగా, ఏం చేయకుండగా? మోసపుచ్చుకొనకుండగా, మనము పాపంలో పడకుండగా ఏం చేస్తంట? మనల్ని సరిచేస్తుంది. అందుకే వాక్యాన్ని మనం ఏం చేయాలంట? ఆ ప్రకారము వినువాడే దాని ప్రకారం ప్రవర్తించువాడే అద్దములో తన సహజ ముఖమును చూచుకొను మనుషుణ్ణి పోలి ఉన్నాడు. దేవుని బిడ్డలారా, వాక్యము మన హృదయంలో ఉంటే, ఇందాక చెప్పాను కదా, అబద్ధం ఆడేటప్పుడు మళ్ళీ ఏం చేస్తంట? హెచ్చరిస్తుంది. ఇప్పుడు అద్దం ముందర మనం నిలబడితే ఎలా ఉంటుంది? మన మొహంలో ఉన్న లోపాలన్నింటినీ చూపిస్తుంది. ఈ హెయిర్స్ ఇటుపోయినాయా, ఈ హెయిర్స్ ఇటుపోయినాయా, మన ముఖం మీద మచ్చలు ఉన్నాయా, లేకపోతే ఏమున్నా అన్నీ కూడా ఏం చేస్తుంది? చూపిస్తుంది. అప్పుడు మనం ఏం చేస్తాం? మనం అందరం ఏం చేస్తామండి? సరి చేసుకుంటాం. అద్దం ముందర నిలబడి సరి చేసుకుంటాం. వాక్యం అలాంటిదే. మోసపుచ్చుకోనేకుండా, పాపంలో పడనేకుండా వాక్యం మనం ఏం చేస్తే సరి చేస్తుంది. కాబట్టి వాక్యము చాలా ప్రాముఖ్యమైనది, చాలా ప్రాముఖ్యమైనది. వాక్యాన్ని వినాలి. ఆసక్తితో వాళ్ళు రాత్రివేళ సమయం వాక్యాన్ని ప్రకటిస్తున్నప్పటికీ వాళ్ళు ఏం చేస్తున్నారంట? వింటూ ఉన్నారు. ఎప్పుడండి? ఎప్పుడు వింటున్నారు వాళ్ళందరూ? ఎప్పుడు వింటున్నారు? రాత్రివేళ వింటున్నారు. బాగా గుర్తుపెట్టుకోండి మీరు. రాత్రివేళ వింటూ ఉన్నారు. మన వ్యక్తిగత పనుల కోసం, మన వ్యక్తిగత అవసరాల కోసము ఎంతసేపు అయినా మేలుకొని ఉంటాం, ఎంతసేపు అయినా పని చేస్తాం. ఒకవేళ వాక్యం వినాల్సి వస్తే, ప్రార్థన చేయాల్సి వస్తే పక్కన పెట్టేస్తాం. కానీ అదే మన జీవితాలని కడుతుంది. కాబట్టి మొదటి మాట, వాళ్ళ వాక్యమును ఆసక్తితో విన్నారు. వాళ్ళు ఏం చేశారు? అంగీకరించారు. విన్నారు, అంగీకరించారు. విన్ని వదిలేయడం కాదండి. చాలా మందిలో ఉండే అలవాటు ఏంటంటే వింటారు, వదిలేస్తారు. ఈ చెవులో వింటారు, ఈ చెవులో వదిలేస్తారు. అది ప్రయోజనం లేదు. నువ్వు ఎంత ప్రార్థన చేసినా, ఎంత చర్చికి వచ్చినా అది వేస్ట్. విని అంగీకరించాలి. అందుకే ఇదే అపోస్తుల కార్యములో 2వ అధ్యాయంలో పేతురు ఆయన వాక్యం ప్రకటిస్తున్నప్పుడు, యేసు ప్రభు వారు మాటలు ప్రకటిస్తున్నప్పుడు వాళ్ళు విని అంగీకరించి నమ్మి బాప్తిసము పొందిరి. ఎంతమంది? 3000 మంది ఆయన మాటలు విని అంగీకరించి ఆయన నమ్మి రక్షణ పొంది బాప్తిసము తీసుకొనిరి. దేవుని బిడ్డలారా, వాక్యాన్ని వినాలి, అంగీకరించాలి, ఆ ప్రకారం నడుచుకోవాలి. అలా ఉంటేనే మన జీవితము. అందుకే ఈ సంఘము ఎప్పుడు చెప్పినా విన్నది, అంగీకరించింది, ఆ ప్రకారము
నడుచుకొని ఉంటుందని మొదటిగా ఈ సంఘము చేస్తున్నటువంటి పని. రెండవదిగా మనం అక్కడికి వెళ్దాం. కింది చదువుదాం ఒకసారి, 17వ అధ్యాయంలోకి వెళ్దాం. వాక్యమును ఆసక్తితో అంగీకరించి పౌలు శీలయు చెప్పిన సంగతులు అలాగున్నవో లేవో అని ప్రతిదినమును లేఖములు ఏం చేస్తున్నారంట అండి? పరిశోధించని. ఏం పరిశోధిస్తున్నారు? లేఖనములు పరిశోధిస్తున్నారు. మనం ఇప్పుడు బైబిల్ అంటున్నాం, కానీ అప్పటి కాలంలో లేఖనము నెరవేరినట్లు, లేఖనములు ఇలాగున్నదని అప్పుడు మనం చూస్తూ ఉంటున్నాం. అప్పుడు ఆయా ప్రాంతాల్లో కొన్ని ఏరియాల్లో మాత్రమే ఈ కొన్ని పాత నిబంధనకు సంబంధించిన కొన్ని పుస్తకాలు లేకపోతే కొన్నిటిని రాసి అక్కడక్కడ పెట్టేవారు. వాటిలో ఉన్న కొన్ని విషయాలు బోధించేటువంటి వారు. అయితే వీళ్ళు ఏం చేస్తారంటే, వాళ్ళు చెప్పుచున్న విషయాలు, ఆయన గురించి రాసినటువంటి, యేసు ప్రభు గురించి కానీ దేవుని గురించి రాసినటువంటి విషయాలు ఉన్నాయో లేవని ఏం చేస్తున్నారంట? గట్టిగా చెప్పాలి, ఏం చేస్తున్నారంట? పరిశోధించడం అంటే టెస్ట్ చేస్తున్నారు, లేకపోతే వాళ్ళు సర్వే చేస్తున్నట్టు, లేకపోతే దాన్ని టెస్ట్ చేస్తున్న లాగా ఉన్నది లేదని. ఈనాడు ఒకవేళ ఇక్కడ నిలబడినటువంటి సేవకులు కానీ ఎవరైనా వేరే వాళ్ళు వచ్చినా కానీ ఎవరైనా వాక్యం చెప్పేటప్పుడు ఆయన చెప్పేది కరెక్టా కాదా అని ఎంతమంది మనం బైబిల్ ఓపెన్ చేసి చూస్తాం? మీరందరూ అలాంటి వాళ్ళని ఓపెన్ చేసి కరెక్ట్గా అందులో టెస్ట్ చేసుకుంటే చాలా ధన్యులు మేము. కానీ చాలామందిలో ఉండే అలవాటు ఏంటంటే, బైబిల్ తెచ్చుకుంటాం, కాస్ట్లీ బైబిల్ కొనుక్కుంటాం, 1000, 1500, 2000 పెట్టి, కానీ దాన్ని ఓపెన్ చేసి అస్సలు కూడా చూడం. ఈ మధ్యలో ఇంకొక చిన్న ఫ్యాషన్ వచ్చింది, ఈ జోబులో పడుతుంది అంతే, చిన్న బైబిల్ ఇంతే ఉంటుంది, అందులో ఏం కనబడుతుందో లేదు. దాన్ని ఇట్లా పట్టుకొని వస్తారు, కొంతమంది ఇట్లా తిప్పుకుంటూ వస్తారు, కొంతమంది ఏలు మీద తిప్పుకుంటూ వస్తారు. అసలు బైబిల్ ఉన్నది ఎందుకోసమో? ఎందుకోసమని చదవడం కోసం. తర్వాత ఎక్కడైనా వాక్యం చెప్తా ఉంటే ఏం చేయాలా? పరిశోధించాలి. దానికి ముందు ఏం చేయాలి? నువ్వు దాన్ని పరిశోధన చేయాలి. చాలామందిలో బైబిల్ గురించినటువంటి కొంతమందికి, ఒకవేళ ఈ సమాజంలో చాలామంది క్రైస్తవుల్లో ఈ బైబిల్ గురించి చాలామంది అవగాహన లేకుండా పోతుంది. ఒకవేళ అవగాహన లేకపోతే, మనం పరిశోధన చేయకపోతే, ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో ఎవరైనా బయటి వాళ్ళు క్వశ్చన్ చేస్తే మనం సమాధానము చెప్పలేం. నువ్వు పరిశోధించి తెలుసుకొని కరెక్ట్గా ఏముందో తెలుసుకుంటే ఎవరు వచ్చి ఏ ప్రశ్న వేసినా కూడా నువ్వు సమాధానం మనం చెప్పగలుగుతాం. నువ్వైనా నేనైనా మనం చెప్పగలుగుతాం. అయ్యా ఇలా ఉంది, ఇగో ఇలా ఉంది, కావాలంటే నువ్వు రెఫరెన్స్ ఇయ్యి. ఎవరో వచ్చి ఏదో ఒకటి చెప్తూ ఉంటారు. మీరు యెహోవా విట్నెసెస్ మీకు తెలుసు కదా, యెహోవా సాక్షులు అనేవారు. వాళ్ళు ఒకటే మాట పెట్టుకుంటారు, యేసుక్రీస్తు మధ్యవర్తిగా వచ్చిన నరుడు అని, అంతే. దాన్ని పట్టుకుంటారు, ఆయన దేవుడు కాదు అంటారు. మళ్ళీ ఎందుకు అన్నాడు ఆ మాట ఏంటనేది పరిశోధించాలి. అది వచ్చారు కదా అదే మాట చెప్పని అంటూ ఉంటాం. కానీ ఏం చేయాలి? మనం పరిశోధిస్తే అన్ని నిజాలు తెలుస్తాయి. చాలామంది, అంటే మీరు ఎవరు బాధపడకండి, కానీ చాలామంది పిడుస్తున్న భక్తులు కూడా ఉంటారు. చాలామంది మధ్యలో ఉన్నటువంటి పిల్లలు వస్తూ ఉంటారు, చాలా రకాల క్వశ్చన్లు వేస్తూ ఉంటారు, అది వస్తుంది ఇది వస్తుంది అని. మనకు అప్పుడు మైండ్లో ఏమవుతుంది? డౌట్ రైజ్ అవుతుంది, నిజమే కదా అని. ఒకవేళ ఆల్రెడీ నీకు తెలిసింది అనుకోండి, అది కాదు బాబు ఇలా ఉంది అని మనం ఏం చేయొచ్చు? ఆన్సర్ వాళ్ళకు చేయొచ్చు. అదే తెలియకపోతే మనం ఆన్సర్ చేయలేము. అందుకే పరిశోధించాలి, చదవాలి, ధ్యానించాలి. ఎక్కడెక్కడ ఏముంది, ఎక్కడెక్కడ దేని గురించి, ఒక్కొక్క పుస్తకం గురించి ఒక్కొక్క గురించి దాన్ని చదవాలని వాళ్ళు పరిశోధిస్తూ ఉన్నారంట. దేవుని గురించిన జ్ఞానం మనం ఏం చేయాలా? తెలుసుకోవాలి. చాలామంది లోకంలో చాలామంది జ్ఞానం ఉంటుంది, పిహెచ్డీలు చేయొచ్చు, పీజీ చేయొచ్చు, ఎంఈడీలు చేయొచ్చు, ఇంకా రకరకాల డాక్టరేట్లు ఉండవచ్చు. కానీ అదంతా కూడా మనకు ఏంటికి పనికిరాదు. అందుకే దేవుడు అంటాడు, ఈ లోక జ్ఞానము దేవుని దృష్టికి వెర్రితనము. అంటే చదవద్దని నా ఉద్దేశం కాదు, దానికి మించిన జ్ఞానం మనం ఏం చేయాలి? బైబిల్ జ్ఞానము ఒక విశ్వాసిగా నీవు నేను సంఘముగా మనం తెలుసుకోవాలి. మన సంఘంలోకి అనేక మంది సేవకులు వస్తూ ఉంటారు. ఎవరెవరు ఒకరు వచ్చినప్పుడు వాళ్ళు అలా ఉన్నలేదో మనం ఆలోచించాలి, పరిశోధించాలి, టెస్ట్ చేయాలి. నేను పాల్వాయి నుంచి ఇక్కడికి వచ్చిన తర్వాత అక్కడికి ఒక సేవకుడు వెళ్ళాడు. ఆ సేవకుడిని ఆయన నేను ఉంటానని చెప్తే మాట్లాడి పాల్వాయిలో పెట్టాం. అయితే ఒకరోజు ఆయన ఒక విషయం గురించి ఒక చిన్న మిస్టేక్ చెప్పాడు. మిస్టేక్ చెప్తుంది, అక్కడ ఉన్నట్టు కొంతమంది యవనస్తులు ఉన్నారు. వాళ్ళు ఏం చేశారంటే, సార్ ఈయన ఇలా చెప్పాడు, ఇక్కడ మిస్టేక్ ఉంది, నేను చెప్తే వింటలేరు అని అన్నారు. అంటే అర్థం ఏంటి? వాళ్ళు అక్కడ ఉన్న వాళ్ళు అది అలాగుందా లేదని ఆ యవనస్తులు ఏం చేస్తున్నారు? టెస్ట్ చేస్తున్నారు. అప్పుడు మళ్ళీ ఆ సార్తో మాట్లాడితే, లేదు సార్ పొరపాటున అట్లపోయిన, పొరపాటు కాదు సార్, మనం వాక్యం చెప్పేటప్పుడు ఎలా ఉండాలి, చాలా జాగ్రత్తగా ఉన్నది ఉన్నట్టు మనం చెప్పడము నేర్చుకోవాలని చెప్తే వాళ్ళు మరలా దాన్ని రెక్టిఫై చేసుకున్నాడు ఆయన. దేవుని సంఘం అలాగుంటే మనం ఏమవుతామంటే బలపడతాము, సంఘం బలపడుతుంది, మనము ఆశీర్వదించబడతాం. వీళ్ళు ఏం చేస్తున్నారంట, అలా గున్నవే లేదని ఏం చేస్తున్నారు? పరిశోధిస్తున్నారు.
కాబట్టి ఈ బైబిల్ గురించినటువంటి అవగాహన మనకు ఉండాలి. అందుకే దేవుని గురించిన జ్ఞానం మనం తెలుసుకోవాలని యెషయా గ్రంథం 5వ అధ్యాయము 13వ వచనంలో ఒక మాట రాయబడి ఉంది. ఒకసారి చదువుదాం. యెషయా గ్రంథము 5వ అధ్యాయం 13వ వచనం. కావున నా ప్రజలు జ్ఞానము లేకే చెరపట్టబడి పోవచ్చున్నారు. జ్ఞానము లేకంటే అర్థం ఏంటి? ఈలోక జ్ఞానం కాదు మనకు కావాల్సింది, దేవుని గురించిన జ్ఞానం మన లేకపోతే చెర అంటే పాపములు ఏమవుతున్నారు? పడిపోతున్నారు. నా ప్రతి దేవుని బిడ్డలారా, దేవుడి గురించిన జ్ఞానం మనకు చాలా అవసరము, చాలా విలువైనటుంది. తెలుసుకోవాలి, పరిశోధించాలి, టెస్ట్ చేయాలి. ఆ సంఘము ఆ రాత్రి వేళ ప్రసంగిస్తున్నప్పుడు కూడా అలాగున్నాయి లేదని ఏం చేస్తున్న వాళ్ళు పరిశోధించుచు వచ్చిరి. అందుకే తెస్సలోనిక ఉన్న సంఘము కంటే వీరు ఘనమైన సంఘముగా ఎంచబడుతూ ఉన్నది, ఘనమైన సంఘముగా ఎంచబడుతున్నది. కాబట్టి మనం ఏం చేయాలంట? పరిశోధించాలని దేవుడు తెలియజేస్తున్నాడు. హోషేయ గ్రంథము 4వ అధ్యాయం 1వ వచనం ఒకసారి చదువుదాం. హోషేయ గ్రంథము 4వ అధ్యాయం 1వ వచనం. హోషేయ గ్రంథము 4వ అధ్యాయం 1వ వచనం. ఇశ్రాయేలులారా, యెహోవా మాట ఆలకించుడి, సత్యమును కనికరమును దేవుని గురించిన జ్ఞానమును దేశమందు లేకపోవట చూచి యెహోవా దేశ నివాసులతో. ఎవరి గురించిన జ్ఞానము లేదంట కొండ ప్రజలకు? ఎవరి గురించి? యెహోవాను గురించిన జ్ఞానము లేదు. ఇప్పుడున్నటువంటి సొసైటీలో ప్రతి విశ్వాసకి బైబిల్ గురించిన జ్ఞానము, దేవుని గురించిన జ్ఞానము ఖచ్చితంగా ఉండాలి, ఖచ్చితంగా ఉండాలి. లేకపోతే ఎక్కడ మనం సమాధానం చెప్పలేం, ఎక్కడ మనం సువార్త ప్రకటించలేం. దేవుని గురించిన జ్ఞానము మనము చదవాలి, తెలుసుకోవాలి. 6వ వచనంలో, నా జనులు జ్ఞానము లేని వారే నశించుచున్నారు, నీవు జ్ఞానమును విసర్జించుచున్నావు గనుక నాకు యాజకుడు కాకుండా నేను నిన్ను విసర్జించితిని. నా ధర్మశాస్త్రమును మీరు మరచిత్రి. ఏమయ్యారంట? మరచిత్రి. ధర్మశాస్త్ర జ్ఞానం వాళ్ళకి లేదా మాట్లాడుతున్నటువంటి మాటలు. మనకు కూడా దేవుని గురించిన జ్ఞానము, బైబిల్ గురించిన జ్ఞానం మనకు ఉండాలి. మనం ఎంతమంది పిల్లలకు, మనం వ్యక్తిగతంగా మన పిల్లలకి ఎంతమంది ఈ బైబిల్ గురించిన జ్ఞానం బోధిస్తూ ఉన్నామండి? చాలామంది రకరకాలైనటువంటి వాటిని నేర్పిస్తూ ఉంటారు పిల్లలకు. చాలామంది రకరకాలైన జ్ఞానం సంపాదించుకుంటారు, కానీ ఈ బైబిల్ గురించిన జ్ఞానం మాత్రం చాలా తక్కువ మంది తల్లిదండ్రులు పిల్లలు కానీ బోధించడం లేదు. బోధించాలి, జ్ఞానం బోధించాలి. అందుకే ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయంలో 9-10 వర్షాలు పిల్లలకు ఏం చేయాలంట? వాటిని కూర్చున్నప్పుడు, లేచినప్పుడు, పడుకున్నప్పుడు వాటిని గురించే, వేటిని గురించి? దేవుని కట్టడల గురించి, నియమాల గురించి, జ్ఞానం గురించి మాట్లాడాలి. మనం పడుకుంటే, కూర్చుంటే వాడేం చేసినాడు, వీడేం చేసినాడు, వాడెట్ట కొట్టినాడు, వీడెట్ట కొట్టినాడు, ఈరోజు ఎవరిని దన్ను వచ్చినావు, ఈరోజు ఎవరిని కొట్టొచ్చినావు, ఎవడేం పెట్టినావు, ఇవన్నీ ఆలోచన చేస్తామేమో బహుశా. పడుకున్నప్పుడు, లేచినప్పుడు వాక్యాన్ని వాళ్ళకి తెలియచేయాలి, మనం నేర్చుకోవాలి, మనం పిల్లకు నేర్పించాలి. కాబట్టి ఈ సంఘము అలాగున్నదని తెలియజేస్తూ వస్తున్నాడు. అదే యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో 6వ వచనంలో కూడా ఇంకొక మాట రాయబడి, నేను బలిని కోరను కానీ కనికరమైన కోరుచున్న దహన బలుల కంటే దేవుని గూర్చిన జ్ఞానము నాకు ఇష్టమైనది. ఏందంటే దేవునికి ఇష్టము? దేవుని గురించిన జ్ఞానం ఆయనకు, లేకపోతే దేవుడి గురించిన జ్ఞానం ఇష్టమైనదంట. ఎందుకు అనంటే ప్రజలు, దేవుని విశ్వాసులు ఆ జ్ఞానం తెలుసుకుంటే నా గురించి ఇంకా ఎక్కువ తెలుసుకొని బలపడతారనేది దేవుడి యొక్క ఆశ. అందుకే దావీదు అంటాడు, జనులు మందిరమునకు వెలుదము రండని ఒకరితో ఒకరు మాట్లాడుకుంటున్నప్పుడు నేను సంతోషించుతాను. ఎందుకు అంటే మందిరంలో ప్రజలు దేవుని గురించిన జ్ఞానమును, మాటలను తెలుసుకుంటారు, అందుకే నేను సంతోషిస్తున్నాను అంటున్నాడు. దేవుని సంఘమా, ఈ బెరయ సంఘము దేవుని గురించిన జ్ఞానం పట్ల చాలా 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 పరిశోధించిన సంఘముగా ఉన్నది. కాబట్టి మనము ఎలా ఉన్నా సరే, ఏ పరిస్థితిలో ఉన్నా సరే, మనం ఎంత బలాఢ్యుడమైనా, ఎంత ఘనమైన వారమైనా, ఎంత ధనమున్నా, ఎంత ఆస్తున్నా, దేవుని గురించిన జ్ఞానము లేకపోతే, ఈ పరిశుద్ధ గ్రంథం గురించిన జ్ఞానము లేకపోతే మనకి అది వ్యర్థము. కాబట్టి మొదటిది, వారు వాక్యమును విన్నారు, అంగీకరించారు. రెండవది, పరిశోధించారు. ఏం చేశారండి? పరిశోధించారు, లేఖనముల గురించి పరిశోధించారు. నాకు ఈ బైబిల్కి సంబంధించినటువంటి కొన్ని బుక్స్ అప్పుడప్పుడు కొంటూ ఉంటాను నేను.
నేను డబ్బులైనా ఇస్తే కానీ ఆ బుక్స్ ఇయ్యను ఎవరికి. ఒక బుక్ పోయిందంటే చాలా చాలా నాకు బాధ అనిపిస్తుంది. ఒకసారి జియోగ్రాఫికల్ సంబంధించినటువంటి ఒక బుక్ కొన్నాను నేను. అంటే భౌగోళిక సంబంధించినటువంటి అంశాల గురించి, చరిత్ర గురించి బైబిల్కి ఉన్నటువంటి అటాచ్మెంట్ ఒక బుక్ కొన్నా. అది ఎవరికి ఇచ్చినానో తెలియదు. చాలా రోజులు వెతికి 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 దొరకలేదు. చివరికి మళ్ళీ హైదరాబాద్కి వెళ్ళి ఆ బుక్ కొనుక్కొచ్చుకున్నా. అంటే దేవుని గురించిన విషయాలు మనము తెలుసుకోవడం కొరకు ఎంత ఆసక్తి అయినా ఎంతైనా మనం పెట్టడం కొరకు ఇష్టపడాలి. ఒకటి. రెండవది, ఈ సంఘము ఎలా ఉన్నారంట, పరిశోధించడంలో, పరీక్షించడంలో గనులైనటువంటి వారు, వాక్యాన్ని ఆసక్తితో వినటువంటి వారిలో అంగీకరించేటువంటి ఘనమైన సంఘముగా, ఘనమైనటువంటి విశ్వాసులుగా ఈ సంఘము ఉన్నదని తెలియజేస్తూ ఉంటున్నాను. కాబట్టి మూడో విషయాన్ని మనము ఆలోచన చేద్దాం. వాళ్ళు అంగీకరించి ఏం చేశారు? వాక్యాన్ని అంగీకరించి ఏం చేశారండి? చదవము ఒకసారి. అనేకులను ఏం చేశారంట? విశ్వసించిరి. ఏం చేశారు? వినడమే కాదు, అంగీకరించడం కాదు, వాక్యం పట్ల ఏమున్నది? వాళ్ళకు విశ్వాసము ఉన్నది. దేవుని బిడ్డలారా, చాలాసార్లు మనము దేవుని మీద విశ్వాసం ఉంచలేకపోతూ ఉంటాం. వాక్యం వింటాం, ప్రార్థన చేసుకుంటాం, అన్నీ చేస్తూ ఉంటాం. కానీ ఆపద వచ్చినా, ఇబ్బంది వచ్చినా, కష్టం వచ్చినా, అనారోగ్యం వచ్చినా దేవుడు నాకు చేస్తాడు అనే విశ్వాసం మనకు ఉండదు, చాలామందిలో ఉండదు. కానీ ఖచ్చితంగా ఆయన ఎందుకు ఏముంచాలి? మన విశ్వాసము ఉంచాలి. నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరచును, నీ విశ్వాసమే నిన్ను కాపాడుతుంది, నీ విశ్వాసమే నిన్ను రక్షిస్తుంది. కానీ మనం ఏం చేస్తూ ఉంటామంటే ఆ విశ్వాసం ఉంచలేకపోతూ ఉంటాం, ఆ విశ్వాసం ఉంచలేకపోతూ ఉంటాం. ఒకసారి ఒక వేరే కులానికి, లేకపోతే వేరే మతానికి సంబంధించినటువంటి, లేకపోతే ఒక బ్రాహ్మణ కులానికి సంబంధించినటువంటి ఒక అమ్మాయి ఎవరికి తెలియకుండా యేసుప్రభుని అంగీకరించింది. ఎవరికి తెలియకుండా, వాళ్ళ ఇంట్లో ఎవరికి తెలియదు. వాళ్ళు ఎంత అంటే బ్రాహ్మణ్స్ అంటే ఎలా ఉంటారో మనకందరూ తెలుసు. ఎవరికి తెలియకుండా యేసుప్రభుని అంగీకరించి ఎవ్వరు లేనప్పుడు ప్రార్థన చేసుకోవడం, గదిలో కూర్చోవడం ఇలా చేస్తూ ఉంటుంది. చేస్తున్న సమయంలో ఆ అమ్మాయి పెరిగి పెద్దగైన తర్వాత పెళ్లి వయసుకు వచ్చింది. ఇంకా వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళు ఏం చేశారంటే పెళ్లి చేద్దామని రెడీ అయ్యారు. ఇప్పుడు జనరల్గా పెళ్లి చేయాలంటే ఎవరిని చూస్తారు? ఇప్పుడు ఎవరిని చూస్తారండి? సేమ్ క్యాస్ట్ వాళ్ళని జనరల్గా చూస్తారు. సో అలా చూశారు. అయితే వీళ్ళు మామూలుగా, అంటే మనం పూజారులు అంటాం కదా, వీళ్ళు మామూలుగా ఒక చిన్న గుడిలో పూజారులు లాంటి వాళ్ళు. కానీ అంతకంటే ఎక్కువ పూజారి అనేటువంటి ఒక అతని కుమారుని ఈ అమ్మాయికి ఇవ్వడం కొరకు వాళ్ళు సంబంధం మాట్లాడారు. ఇప్పుడు ఆమె యేసు ప్రభుని అంగీకరించింది. అంగీకరించిన తర్వాత ప్రార్థన చేసే ప్రతిసారి ఏమని చేసిందంటే, ప్రభువా, నేను నీ యందు విశ్వాసం ఉంచాను, నేను నీ యందు నమ్మకం ఉంచాను, కనుక నీవు కూడా నాకు నిన్ను రక్షకుడుగా అంగీకరించిన వాణ్ణి, నిన్ను దేవునిగా అంగీకరించిన వాణ్ణి, మారు మనసు పొందిన వాణ్ణి నాకు ఏమి ఇవ్వాలి? భర్తగా ఇవ్వాలి అని ప్రార్థన చేస్తూ వచ్చేదంట. కానీ ఇక్కడ చూస్తే సిచ్యువేషన్ ఎలా ఉంది? వాళ్ళకంటే ఎక్కువ అన్నటువంటి వాళ్ళకిచ్చి సంబంధం ఆల్రెడీ రెడీ చేసేసారు. రెడీ చేసిన తర్వాత ఇంకా అంతా ఏమంటారు, మాటకంతా అంతా అయిపోయింది. అయిపోయిన తర్వాత మళ్ళీ ప్రార్థన చేస్తుందంట. ఏమని? ప్రభువా, రక్షణ పొందుకొని, మారు మనసు పొందుకొని, నిన్ను దేవుడుగా కలిగినటువంటి వాణ్ణే నాకు భర్తగా. ఎప్పుడు ప్రార్థన చేస్తుంది? మాటకథ అయిపోయింది, అంతా అయిపోయింది. ఇక మనం ఏమంటాం, పూల పనులు అంటాం కదా, అది కూడా అయిపోయింది. అట్లా రోజు ప్రార్థన చేస్తూ వచ్చింది. చివరికి లాస్ట్కి ఎంగేజ్మెంట్ టైం వచ్చింది. అది కూడా ఎంగేజ్మెంట్ అయిపోయింది. అయినా కూడా ఏమైనా ప్రార్థన చేస్తుందంటే, ప్రభువా, నాకు విశ్వాసం కలిగిన వాడిని, మారు మనసుగా నిన్ను దేవుడిగా కలిగినటువంటి భర్తను ఇవ్వండి. ఇంకెక్కడ భర్తను ఇస్తాడు? పూల పనులు అయిపోయా, ఎంగేజ్మెంట్ అయిపోయా, ఇంకా అంత అయిపోయా. ఈమె మాత్రం ఏం చేస్తుంది? మన విశ్వాసం ఎట్టుంటుంది చెప్పండి? ఇప్పుడు మాట్లాడినారు అనుకోండి, అంటే జనరల్గా బాయ్స్ అనే కానీ అయిపోయినట్టు ఇంకా అయిపోయి, ఇంకేముంది, ఇంకా ప్రార్థన చేయడం. నేనేమో అడిగితే నువ్వు ఇట్లా చేస్తావు ప్రభా, ఇంకా అసలు ప్రార్థన కూడా చేయను అనేటోళ్ళు కొంతమంది ఉంటారేమో. కానీ ఆ అమ్మాయి ఆయన కూడా ప్రార్థన చేస్తుందంట. ఆయన కూడా ప్రార్థన చేస్తుంది. ఎంగేజ్మెంట్ అయిపోయింది, అంత అయిపోయింది. చివరికి ఏమొచ్చింది? పెళ్ళి రానే వచ్చింది డేటు. పెళ్ళి డేటు ఫిక్స్ అయిపోయింది. పెళ్ళి చేసుకున్న టైంలో కూడా ఒక 2-3 రోజులు ఉందంటే కూడా మళ్ళీ ప్రార్థన చేస్తుంది. ప్రభువా, నాకు ఎలాంటి భర్తని చెప్పండి? విశ్వాసం నుంచి నీ రక్షణ అంగీకరించి నిన్ను దేవుడిగా కలిగినటువంటి భర్తను, అంటే యేసు ప్రభు నమ్ముకున్నవాడు, ఒక మాట చెప్పాలంటే నాకు కావాలని ప్రార్థన చేస్తుంది. ఇప్పుడు మనమైతే ఏమనుకుంటాం, ఈమెకన్నా పిచ్చా, మెంటలా, అంత అయిపోయినాక ఇంకే ప్రార్థన చేస్తుంది అనుకుంటాం. అయినా కూడా ప్రార్థన చేసింది. ప్రార్థన చేసిన తర్వాత పెళ్లి డేట్ రానే వచ్చింది.
పెళ్లి రోజు రానే వచ్చింది, పెళ్లి బిడ్డ మీద కూర్చున్నది. కూర్చొని కూడా ప్రార్థన చేస్తుందంట. మళ్ళా కూర్చొని కూడా ఇంకా ఇలా మామూలుగా ఎవరన్నా చూశారనుకోండి మనలాంటి ఈమెను ఎప్పుడో ఎర్రగడ్డకు పంపించాల్సింది పొరపాటున పెట్టినాం అనుకుంటాం కదా. కూర్చొని కూడా ప్రార్థన చేస్తుందంట. ఇక అంతా కూర్చొని ప్రార్థన చేసిన అంతే అయిపోయింది. పెళ్ళి కూడా అయిపోయింది. ఏమైపోయింది? పెళ్ళి కూడా అయిపోయింది. ఇంక ఏం చేస్తావు? పెళ్ళి అయిపోయిన తర్వాత మళ్ళీ సాయంత్రం మళ్ళీ గదిలోకి వెళ్ళి ప్రార్థన చేస్తుందంట ప్రభువాయిలన్నీ. ఇదంతా అయిపోయిన తర్వాత సరే అంత పెళ్ళి అయిపోయింది, అంత అయిపోయింది. ఇద్దరు భార్య భర్తలకు వచ్చి గదిలో కూర్చున్నారు. రాత్రి సమయం కూర్చొని కొన్ని విషయాలు మాట్లాడుకుంటూ ఉన్నారు. అయితే ఈమె రక్షకుడు యేసుప్రభుని అంగీకరించిన విషయాన్ని ఎవరికి తెలియదు. తన భర్తకైనా చెప్పాలని కూర్చొని చెప్తా ఉందంట. ఏమని? నీకు ఓ విషయం చెప్పాలని నేను అన్నాడంట భర్తతోటి. అంటే లేదు నేను కూడా నీకు ఓ విషయం చెప్పాలని అంట భర్త. లేదు ఫస్ట్ నేను చెప్తానంటే అట్లా ఇద్దరి మధ్యలో వాదోపద తర్వాత ఆయన అన్నాడంట, లేడీస్ ఫస్ట్ కదా, ఫస్ట్ నువ్వే చెప్పానాడంట. ఆమె చెప్పేసింది ఏమని అంటే, నేను ఎవరికి తెలియకుండా నా ఇంట్లో యేసు ప్రభు రక్షకుడిగా అంగీకరించి నమ్మి మారు మనసు పొంది బాప్తిసము తీసుకున్నా. కానీ నేను ప్రార్థన చేశాను, నా ప్రభువు నాకు అలాంటి భర్తను ఇవ్వమని. కాబట్టి ఈ విషయాన్ని నీకు చెప్తా ఉన్నంటే ఆ అమ్మాయి యొక్క భర్త ఒక్క క్షణంలో ఎగిరి గంతేసి భార్యను తీసుకొని గరగర గరగర తిప్పుతా ఉన్నాడంట. తిప్పుతా ఉంటే ఈమెకేం అర్థమైతే లేదు. ఈమెకి అర్థమైతే సరే నీ తిప్పేది పక్కన పెట్టి ఫస్ట్ నువ్వు ఏం చెప్పాలని కూడా చెప్పు అన్నదంట. అప్పుడు ఆయన అన్నాడంట, నేను కూడా యేసు ప్రభుని అంగీకరించాను. ఏమన్నాడంట? నేను కూడా యేసు ప్రభు ఎవరికి తెలియదు, మా ఇంట్లో కూడా ఎవరికి తెలియదు. నేను అట్లనే ప్రార్థన చేస్తూ వచ్చాను. దేవుడు నాకు అలాంటి అమ్మాయినే ఇచ్చాడు. ఇంకా వారికి సంతోషం, ఇంకా వారికి మించినది ఇంక ఎలా, వాళ్ళ సంతోషం ఎలా ఉంటుందో మనం అర్థం చేసుకోవచ్చు. దేవుని సంగమా, మనము చివరి వరకు కూడా దేవుని యందు విశ్వాసం వస్తే దేవుడు అద్భుత కార్యములు చేస్తాడు, మేలు చేస్తాడు చివరి క్షణం వరకు. కొన్నిసార్లు దేవుని మనం విశ్వాసం ఉంచినప్పుడు మనం పోయిన తర్వాత కూడా దేవుడు ఏం చేస్తాడు తెలుసా? కార్యములు చేస్తాడు. కానీ అలాంటి విశ్వాసం మనలో చాలామంది ఉండకపోవచ్చేమో. కాబట్టి సంఘము అలా ఉండాలనేది దేవుడు కోరుతూ ఉన్నాడు. ఏమనంట? విశ్వసించాలి. ఏం చేయాలి? విశ్వసించాలి. ఆయన విశ్వసిస్తే, ఆయన యందు విశ్వాసం వస్తే దేవుడు అద్భుతము చేస్తాడు. కానా విందులో యేసు ప్రభు వారు ఆ వివాహంకి వెళ్ళినప్పుడు తల్లి అన్నది, తల్లితో వాళ్ళు వచ్చి అమ్మ ఇగో, లేకపోతే అక్కడ ఉన్నటువంటి వారు చెప్పారు ద్రాక్షరసం అయిపోయిందని చెప్తే, అప్పుడు శిష్యులందరూ మరియతో చెప్తే ఆయన చెప్పేంత వరకు మీరు ఏమీ చేయకండి, నమ్మకం మాత్రం ఉంచండి అంటే, తర్వాత ఆయన చెప్పాడు ఏమని? మీరు 6 రాతి బాణలు తీసుకొని అంచుల మట్టుకు ఏం చేయాలంట? నీళ్లు మీరు నింపండి. అప్పుడు ఏమనుకుంటాం? ద్రాక్షరసం అయిపోయిందంటే ఎవడన్నా బయట నిందాలి, కానీ ఈయనేమి నీళ్ళు నింపమంటాడు అనుకుంటాం. కానీ విశ్వాసం ఉంచారు, అద్భుతము జరిగింది. దేవాలయం దగ్గర కూర్చున్నటువంటి ఒక కుంటివాడు ఎన్నో రోజుల నుంచి అక్కడ ఉన్నాడు. కానీ అక్కడికి వెళ్ళినట్టు పేతురు యోహాన్ గారు, మాకు కలిగి ఉన్నదే మీకు ఇస్తాము, నువ్వు బాగుపడాలనుకుంటే అవును అన్నాడు. వారి మాటల యందు, యేసు ప్రభువుని చెప్పిన మాటలను విశ్వాసం ఉంచాడు. లేచి గంతులు వేసుకుంటూ మందిరంలోనికి వెళ్ళాడు. ఇలా చాలా ఉన్నాయి విశ్వాసంతో పరిశుద్ధ గ్రంథంలో చాలామంది, మనం పాత నిబంధనల గ్రంథంలో చూసుకుంటే కూడా చాలామంది అద్భుతములు చేశారు. కాబట్టి విశ్వాసం వస్తే, మనం దేవుని యందు విశ్వాసం ఉంటే దేవుడు ఖచ్చితంగా ఒకరోజు కాకపోయినా ఒకరోజు నువ్వేమైతే కోరుకుంటున్నావో, అది వివాహం కావచ్చు, ఉద్యోగం కావచ్చు, నీ యొక్క ఎదుగుదల కావచ్చు, నీ ఇబ్బందులు కావచ్చు, ఇంకేమైనా కావచ్చు, దేవుడు ఖచ్చితంగా ఒకరోజు మారుస్తాడు. కాబట్టి 3వ మాట, వారు దేవుని యందు ఏం చేశారు? విశ్వసించారు. ఏం చేశారండి? విశ్వసించారు, అంగీకరించారు, ఆసక్తితో ఉన్నారు. చివరి మాట చెప్పి నేను ముగిస్తాను. అదే అపోస్తుల కార్యములు 20వ అధ్యాయం 4వ వచనం. 20వ అధ్యాయం 4వ వచనం. చదవండి. అరిస్తార్కును, సెకందును, దెర్బే పట్టణస్థులైన గాయును, తిమోతియును, ఆసియా దేశస్థులైన తుకికు, తొఫ్రిమును అతనితో కూడా, ఎవరితో? పౌలుతో. ఎక్కడికి వెళ్ళారు వాళ్ళు? వాళ్ళు ఏం చేస్తారంటే, మీరు కనుక 5వ వచనం చదవండి ఒకసారి. మీరు ముందుగా వెళ్ళి త్రోయల్లో మా కొరకు
కనిపెట్టుకొని ఉండుడి. పులియన్ రొట్టెల దినం తర్వాత ఓడ ఎక్కి ఫిలిప్పికి విడిచి 5 దినముల్లో త్రోయకు వచ్చి అచ్చట ఎక్కడున్నారు వాళ్ళు? త్రోయ అనే దాంట్లో వారు వచ్చారు. ఎవరు వచ్చారు? పౌలు వచ్చాడు. అయితే పౌలు వచ్చేటప్పుడు ఆయనతో పాటు కొంతమంది వచ్చారు. ఆ వచ్చినటువంటి వాళ్ళలో బెరయ పట్టణస్థుడు ఒకడు ఉన్నాడు. ఉన్నాడా లేదండి? ఉన్నాడు. ఒకసారి చదవండి. అతని పేరు ఏం పేరు? చదవండి ఒకసారి. 4వ వచనం. పుర్రు కుమారుడును బెరయ పట్టణస్థుడైనటువంటి సోపత్రును అనేటువంటి వ్యక్తి పౌలుతో పాటు ఆ యొక్క త్రోయ అనేటువంటి పట్టణానికి సువార్త చేయడం కొరకు అతను వెళ్ళాడు. అంటే అర్థం ఏంటంటే బెరయ సంఘంలో ఉన్న ఒక వ్యక్తిని పౌలుతో పాటు సువార్త చేయడం కొరకు పంపించారు. ఏం చేశారు? పంపించారు. అంటే పరిచర్య కొరకు వారి సంఘంలో నుంచి ఒక వ్యక్తిని ఇచ్చి పంపించారు. అంటే దేవుని యొక్క పరిచర్య కొరకు దేవుని కోసము బెరయ సంఘము దేన్నైనా ఇవ్వడం కొరకు సిద్ధపడిన సంఘము. అంటే ఇచ్చుటలో వీరు పరిచర్య కొరకు ఘనమైనటువంటి సంఘముగా మనకు కనబడుతూ ఉన్నది. కాబట్టి దేవుని కోసం వాళ్ళు ఇచ్చేటువంటి విషయంలో చాలా ఆసక్తితో ఆ సంఘంలో ఉన్న కొంతమంది ఒక వ్యక్తిని పరిచర్య కొరకు ఇచ్చి పంపించారు. ప్రతి సంఘము పరిచర్య కొరకు ఇచ్చే సంఘముగా ఉండాలి. బెరయ సంఘము ఆ వ్యక్తుల్ని పరిచర్య కొరకు పంపించింది. సంఘంలో ఉన్న ప్రతి విశ్వాసులము సేవకుల్ని లేకపోతే విశ్వాసుల్లో ఉన్నటువంటి బిడ్డల్ని పరిచర్య కొరకు ఇచ్చేటువంటి సంఘములుగా సంఘస్థులుగా మనం ఉండాలి. ఈనాడు చాలామంది అనేక సార్లు అనేక వాటి కోసం మన పిల్లల్ని ప్రయాసపడుతూ అది సంపాదించి ఇది సంపాదించి అంటాం, కానీ సేవ కొరకు ఇలా చేయాలి అని వెళ్ళమని పంపించమని చాలా తక్కువ మంది ఉంటూ ఉంటారు. కానీ ఈ బెరయ సంఘము ఆ పరిచర్య కొరకు ఇచ్చుట కొరకు వాళ్ళలో ఉన్న ఒక అతన్ని పంపించినట్టు చూస్తూ ఉన్నాం. ఇప్పుడు దేవుని బిడ్డలరా, మనము దేవుని కొరకు ఇచ్చేటువంటి సంఘముగా ఉండాలి. ఈ బెరయ సంఘము ఇచ్చే సంఘముగా ఉన్నది. ఒక అతన్ని పంపించేశాడంటే ఇంకా అన్ని విషయాల్లో సంఘం ఇచ్చే సంఘముగా ఉన్నది. మనం పాట పాడుతూ ఉంటాం కదా, నీవు చేసిన ఉపకారములకు నేనేమి. మొదటి వచనం ఏముంటుంది? మొదటి వచనం, వేలాది నదులంతా. రెండో వచనం, రెండో లైను, గర్భఫలమైన ఇస్తామండి. జ్యేష్ఠపుత్రుని ఇస్తామా? ఆలోచించండి. అంత త్యాగం చేయకపోయినా కనీసం సంఘం కొరకు మనం ఇచ్చే వారంగా ఉండాలి. సంఘములో పరిచర్య కొరకు పిల్లల్ని పంపించాలి. సంఘంలో పరిచర్య కొరకు మన పిల్లల్ని సిద్ధపరచాలి. మనము సిద్ధపడాలి, ఇవ్వాలి. మనకున్న దాంట్లో ఇవ్వాలి. మనము ఈ అపోస్తుల కార్యంలోనే చాలామంది ఏం చేశారు తెలుసా? పరిచర్య కొరకు ఆస్తులమ్మి పెట్టారు కదా, ఆస్తులమ్మే తీసుకొచ్చి పెట్టారు. కానీ మనలో అలాగూ ఈ బెరయ సంఘము అక్కడ ఉన్నటువంటి సంఘస్థులు ఒక అతను పరిచర్య కొరకు పంపించేటువంటి సంఘం, అంటే ఇచ్చే సంఘంలో ఎంత ఘనమైనదిగా ఉంటుందో మనం అర్థం చేసుకోవచ్చు. కాబట్టి దేవుని సంఘమా, ఈ బెరయ సంఘం నుంచి మనము 4 విషయాలు నేర్చుకున్నాం. మొదటిది, ఆసక్తితో వాక్యమును ఏం చేశారు? విన్నారు. ఇంట్రెస్ట్తో వాక్యం వినాలి. గుర్తుపెట్టుకోండి, మనం సీరియల్స్ లేకపోతే మనము పనులు లేకపోతే ఆ మాటలు ఈ మాటలు కాదు మనం వినాల్సింది, వాక్యం వినాలి. ఎవరైనా ఎప్పుడైనా పక్కింట్లో గొడవ పడుతున్నారు అనుకోండి, మనం ఏం చేస్తాము అంటే, మీరు కాదు, మీరు అందరూ చాలా మంచోళ్ళు, కానీ కొంతమంది గోడ పక్కన నిలబడి ఓ చెవు అటు వేసి పెట్టింటారు. ఏం చేస్తున్నారు? ఎవరైనా పిల్లలు వచ్చి మాట్లాడ, ఊకో ఆగో, ఆడ ఏమో అరుస్తున్నారు ఆగండి అంటే, అంత ఇంట్రెస్ట్, అంత ఆసక్తి, అంతకన్నా ఎక్కువ ఇంట్రెస్ట్ పెట్టాలంట. ఈ బెరయ సంఘము రాత్రివేళ ప్రకటిస్తున్న వాళ్ళు ఆసక్తితో విన్నారు, అంగీకరించారు. తర్వాత ఏం చేశారండి? రెండో మాట, పరిశీలించారు. ప్రతి వారము వాక్యాన్ని పరిశోధించాలి, తెలుసుకోవాలి. ఎలా ఉంది, అసలు ఏముంది బైబిల్లో, ఎన్ని పుస్తకాలు ఉంటున్నాయి, ఏమేమి పుస్తకాలు ఉంటున్నాయి, ఎవరు ప్రవక్తలు ఉన్నారు, ఎవరు సువార్థికులు ఉన్నారు, ఎవరు సంఘం, అన్ని గురించి మనము చదువుకుంటూ ఉండాలి. యాక్చువల్ పాత అంటే పూర్వకాలంలో ఈ పరిశుద్ధ గ్రంథాన్ని 3 భాగాలు చేశారు. ఒకటి పాత నిబంధన, కొత్త నిబంధన, మూడవది అపోస్తుల కార్యములు. ఎందుకంటే మిగిలిన అన్ని కూడా పత్రికలే. అంటే దేవుని పరిచర్య విషయంలో అలా డివైడ్ చేశారు. అంటే అట్లా మనం అన్నిటిని పరిశోధించుకోవాలి, వాక్యాలు పరిశోధించాలి, తెలుసుకోవాలి. కాబట్టి ఘనమైనటువంటి వారు దేంట్లో? వాక్యమును పరిశోధించేటువంటి వారిలో ఘనమైన వారు. మూడవది, విన్న వాక్యం పట్ల వాళ్ళు ఏమంచారు? విశ్వాసము ఉంచారు. ఇది చిన్న మాటనే, మనకందరూ తెలుసు, చిన్నప్పటి నుంచి విశ్వాసం అంటూనే ఉన్నాం. కానీ ఇంప్లిమెంటేషన్ చాలా ప్రాముఖ్యం. అందుకే విన్నారు,
అంగీకరించారు, ఆ ప్రకారం విశ్వసించారు. వినడం ఒక ఎత్తు అయితే, అంగీకరించడం ఒక ఎత్తు అయితే, దాన్ని విశ్వసించడం ఇంకొక ఎత్తు. విశ్వసించాలి. చివరి మాట, సంఘము ఎలా ఉంది? ఇచ్చే సంఘముగా బెరయ సంఘం ఉంది. మన సంఘంలో అలాగూ అనేక మంది ఇస్తున్నటువంటి వారు ఉన్నారు. ఇంకా మనం పరిచర్య కోసము, మన బిడ్డల్ని సంఘం కోసము మనము సమయాన్ని ఇచ్చేవారంగా, మన టైట్ని లేకపోతే మన సమయాన్ని ఇచ్చేవారంగా ఉండాలి దేవుని కోసం. బట్ ఈ సంఘము తెస్సలోనిక సంఘంలో ఉన్న ఘనమైన సంఘం అంటే, తెస్సలోనిక సంఘం ఎలా ఉందో దానికంటే మించిన సంఘం అని ఇక్కడ రాయబడుతూ ఉన్నది. కాబట్టి దేవుని సంఘమా, బెరయ సంఘము ద్వారా దేవుడు మన సంఘానికి నేర్పిస్తున్నటువంటి 4 ప్రాముఖ్యమైనటువంటి మాటలు. మన సంఘంలో కూడా ఎప్పుడు ఎక్కడ వాక్యాన్ని ప్రకటిస్తూ ఉన్నా ఆసక్తితో మనం ఏం చేయాలా? వినాలి, వాక్యమని వినాలి. తర్వాత పరిశోధించాలి, తెలుసుకోనండి, పరిశుద్ధ గ్రంథం గురించి తెలుసుకోనండి, పిల్లలకు తెలియచండి, మనము తెలుసుకుందాం. తప్పేం లేదండి, తెలుసుకోవడంలో తప్పేం లేదు. నేను ఎన్నో సంవత్సరాల నుంచి మందిరానికి వస్తున్నా, ఎన్నో సంవత్సరాల నుంచి ప్రార్థన తెలుసు, అవన్నీ కాదు కావాల్సింది. మనకు దేవుని గురించిన జ్ఞానం ఎంత ఉందనేది మనకి కావాలి, అది కావాలి. అందుకే కదా యేసు ప్రభు వారు దేవాలయంలో బోధిస్తున్నప్పుడు, ఇతను ఇంత చిన్న వయసు వాడు, ఇంత జ్ఞానం ఎలా వచ్చిందని అని అనుకుంటున్నాను. దేవుడు ఇచ్చినటువంటి జ్ఞానం, అలా జ్ఞానం మనకు రావాలి. చివరి మాట, ఆ సంఘము ఇచ్చే సంఘముగా ఉన్నది. మన సంఘము అలాంటి బెరయ సంఘముగా, ఘనమైన సంఘముగా ఈ గద్వాల ప్రాంతంలో, ఈ రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో ఉండే సంఘముగా ఉంటూ ఉన్నది. కానీ ఇంకా మనం అభివృద్ధి చెందేవారంగా ఉండాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. కాబట్టి నేను కాదు, సంఘ పెద్దలు కాదు, కానీ దేవుడు మనందరినీ కోరుతున్నమాట, మన సంఘము ఇంకా అభివృద్ధి చెందాలని కోరుతూ ఉంటున్నాడు. కాబట్టి అలాగూ మనము కూడా విశ్వాసంతో, నమ్మకంతో, ఆసక్తితో వినేవారముగా, తర్వాత విశ్వసించే వారంగా, అంగీకరించే వారంగా, ఇచ్చేటువంటి వారంగా, పరిశోధించే వారంగా మనము, మన సంఘము ఉండాలని, మన బిడ్డలు, మన కుటుంబాలు ఉండాలని దేవుడు కోరుతూ ఉంటున్నాడు. కాబట్టి ఈ మాటలు మనం జ్ఞాపకం పెట్టుకొని అలా మనము జీవించగలిగితే, ఆ బెరయ సంఘం గురించి ఇంకెక్కడ రాయబడలేదు, 3 చోట్ల, కానీ ఈరోజు మనం ధ్యానం చేస్తున్నామంటే వారికి ఉన్నటువంటి దేవుని పట్ల విశ్వాసమే. అలా మన కుటుంబాలు, మన జీవితాలు ఉండాలని కోరుతూ ప్రభువు నామమున మీకు అందరికీ తెలియజేస్తున్నాను. దేవుడు తన మాటల్ని దీవించి ఆశీర్వదించునుగాక. తల్లుంచండి, ప్రార్థన చేద్దాం. తల్లుంచండి, ప్రార్థన చేసుకుందాం. దయచేసి కళ్ళు మూసుకొని ఒకసారి ఎవరికి వారంగా పరీక్షించుదాం. ప్రియ దేవుని సంగమా, మనము ఎంత గొప్పవారమైనా, ఎంత ధనవంతులమైనా, ఎంత బలాఢ్యులమైనా, ఎంత పెద్దవారమైనా, బెరయ సంఘం నుంచి దేవుడు మనకు నేర్పిస్తున్నటువంటి పాఠములు, వారు అర్ధరాత్రి వేళ వచ్చి వాక్యాన్ని బోధిస్తున్నప్పటికీ వారు విసుకగా, ఆసక్తితో వాక్యాన్ని వింటూ ఉన్నారు. నిజంగా అలాంటి పరిస్థితి మనకు వస్తే, అలాంటి సమయంలో వాక్యం వినాల్సి వస్తే మనం వినగలుగుతున్నామా? పరీక్షించుకుందాం. వినగలుగుతున్నామా? ఆలోచించుదాం. అంత ఆసక్తితో మనం వింటున్నామా? ఒక 10 నిమిషాలు లేట్ అయితేనే అటు పోకుంటూ, ఇటు పోకుంటూ, అటు తిరుగుకుంటూ, లేకపోతే వాళ్ళతో వీళ్ళతో మాట్లాడుకుంటూ ఉంటున్నామేమో. మన పర్సనల్ థింగ్స్ మీద మనం ఎంత ఇంట్రెస్ట్ పెడతామో వాక్యం వినేటప్పుడు అంత ఇంట్రెస్ట్ పట్టాలి. అందుకే బెరయ సంఘం పగులుపూట కాదు, రాత్రి వేళ సమయం వచ్చినప్పుడు కూడా, ఆ రాత్రి కూడా వాళ్ళు మనకులాగా మందిరాలు ఉండేటివి కాదు, బయట అలా కూర్చొని నిలబడి వాక్యాన్ని వినేవారు. ఒక చిన్న బలిపీఠంలాగా ఉండేటువంటిది, దాని మీద నిలబడి ప్రసంగించేటువంటి వారు. అంత ఓపెన్ ప్లేస్లో కూడా వాళ్ళు కూర్చొని ఆసక్తితో వాక్యాన్ని వినగలిగారు. అందుకే ఆ సంఘము ఘనమైన సంఘముగా ఎంచబడింది, ఘనమైన సంఘముగా ఎంచబడింది. అలాగూ మనం కూడా ఉండాలి. రెండవది, ఆ సంఘము వారు బోధిస్తున్న మాటలు కరెక్ట్గా ఉన్నాయి లేదని రోజు అక్కడ ఉన్న రోజులు, పౌలు శీలలు బోధించిన రోజులు పరిశోధించుచు వచ్చిరి. మనం జీవించినంత కాలము మందిరంలో వాక్యాన్ని చెప్తున్నప్పుడు, బోధిస్తున్నప్పుడు మనము మన పరిశుద్ధ గ్రంథాన్ని ఓపెన్ చేసి చూసి నిజం చెప్తారో అబద్ధం చెప్తున్నారని ఇక్కడ చూడాలి. ఇంటికి వెళ్ళిన తర్వాత ఒకవేళ రాసుకొని దాన్ని నిజంగా అది కరెక్ట్గా ఉందా లేదని మళ్ళీ పరిశోధించాలి. అలాంటి అలవాటు మనకు ఉండాలి. మూడవది, వారు వినడం మట్టుకే కాదండి, పరిశోధించడం మట్టుకే కాదు, దేవుని వాక్యం పట్ల విశ్వాసం ఉంచారు. చిన్న సమస్య వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు
ఒంటరిగా కూర్చొని ఏడుస్తూ ఉంటాము. చిన్న సమస్య వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు, కోపోద్రేకతపై వ్యక్తిగతంగా మనం సూసైడ్ చేసిన వాళ్ళు అనేక మంది ఉన్నారు. అది కాదు మనకు కావలసిన. ధైర్యముతో నా దేవుడు నన్ను కాపాడుతాడనే విశ్వాసముతో దేవుని సన్నిధిలో మనం ముందుకెళ్ళాలి. ఆ చిన్న యవనస్రాలు ఎంత విశ్వాసం వచ్చిందో చూడండి. ఒకవేళ ఆ ప్రార్థన చేయకపోతే మొదటి నుంచే పోయేదేమో. అలాంటి విశ్వాసి భర్తగా ఆమెకు దొరికేవాడు కాదేమో. దేవుని సంఘమానికి ఏమీ కావాలన్నా ప్రభు యందు విశ్వాసం ఉంచు. కొన్నిసార్లు లేట్ అవుతుంది, కొన్నిసార్లు తొందరగా అవుతుంది, కొన్నిసార్లు నువ్వు వెళ్ళిన తర్వాత కూడా జరగవచ్చు. కానీ విశ్వాసము మనం విడవకూడదు. చివరి బెరయ సంఘం నుంచి దేవుడు మనకు నేర్పిస్తున్న మాట, అక్కడ ఉన్నటువంటి సంఘస్థుల్లో ఒక అతను పౌలుతో పాటు తోయకు స్వార్థకు ప్రకటించారు. మన కుటుంబాల్లో, మన సంఘంలో అనేకులను అలాగూ స్వార్థకు ప్రకటించే వరంగా లేవనెత్తాలి. అదేవిధంగా మన బిడ్డల్ని సంఘ పరిచర్య కొరకు వాడటం చేయాలి. పని చేసే విధంగా, దేవుని కొరకు పనిచేసే విధంగా మనము తయారవ్వాలి, మనం ఇచ్చే వారంగా ఉండాలి. రెండవది, దేవుని పరిచర్య కొరకు మన సమయాన్ని, మన దశమ భాగాలను, లేకపోతే ఇంకా మనం ఏదైతే మన టాలెంట్స్ని దేవుని కొరకు ఇచ్చే వారంగా ఉండాలి. ఆ బెరయ సంఘములాగా మన సంఘము ఉండాలని ప్రభువు కోరుతా ఉన్నాడు. నేను కాదు, మనందరినీ దేవుడు కోరుతా ఉన్నాడు. అలాగుంటూ దేవుని కొరకు సాక్షులుగా బ్రతుకుతూ ఈ ప్రాంతంలో మన సంఘము ఆత్మీయతలు ఇంకా అభివృద్ధి చెందాలని కోరుకుందాం. వ్యక్తిగతంగా ఎవరికి వారు కూడా అభివృద్ధి చెందుదాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, ప్రేమగల మా యేసు ప్రభువా, మీకే వందనాలు. నిజమే తండ్రి, బెరయ సంఘము ద్వారా మా సంఘమునకు నేర్పించిన ఆత్మీయ సత్యములను బట్టి వందనాలు. తెస్సలోనిక ఉన్న సంఘము కంటే గనులైనటువంటి వారని మేము చూడగలిగాం. ఎందుకు వారు గనులైనటువంటి వారంటే, వారు ప్రభువా ఆసక్తితో అర్ధరాత్రి వేలైనా సరే వాక్యం వినడానికి ఇంట్రెస్ట్ చూపించారు. వారు పరిశోధించుతూ వచ్చారు, విశ్వసిస్తూ వచ్చారు, మీ పరిచర్య కొరకు ఇస్తూ వచ్చారు. మా సంఘములోని ప్రతి వారము మేమందరం అలాగూ ఇంకను మీలో అలాగుండుటకు సహాయం చేయమని, మా సంఘమును కూడా బెరయ సంఘములాగా అభివృద్ధి పరచవలసిందిగా కోరుతూ, వ్యక్తిగత కుటుంబాలు కూడా అలాగూ అభివృద్ధి పరచవలసిందిగా కోరుకుంటూ, నన్ను అయోగ్యులను అపాగా నిలబెట్టి వాడుకున్న విధాన్ని బట్టి మీకే వందనములు తెలియజేస్తూ, ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించి అభివృద్ధి పరచమని ఘనత, మహిమ, ప్రభావాలు మీకే ఆరోపిస్తూ నజరైనటువంటి యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేసి వేడుకొనుచుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. మరొకసారి ఇటు అవకాశాన్ని కల్పించిన మొదటిగా దేవునికి వందనాలు. అదేవిధంగా సంఘ కమిటీ వారికి, మరి సంఘ కాపరికిని, సంఘస్థులకును, అన్ని కమిటీల వారికి వందనములు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్. ప్రైజ్ ది లార్డ్.